ఫాస్ట్‌గా టైప్ చేయండి. యూ ఆర్ యూఆర్ ఫ్రమ్ ఫ్రమ్ విచ్ విచ్ ప్లేస్? ప్లేస్? ఫాస్ట్‌గా ఫాస్ట్‌గా టైప్ టైప్ చేయండి. చేయండి. సో, సో, హైదరాబాద్, హైదరాబాద్, అనంతపూర్, అనంతపూర్, ఖమ్మం, ఖమ్మం, కడప, కడప, వరంగల్, వరంగల్, చిత్తూరు, చిత్తూరు, ముంబై, ముంబై, అనంతపూర్, అనంతపూర్, బెంగుళూరు, బెంగుళూరు, వైజాగ్, వైజాగ్, చెన్నై, చెన్నై, అనకాపల్లి, అనకాపల్లి, వరంగల్, వరంగల్, ఖమ్మం. ఖమ్మం. ఓహ్! ఓహ్! సో, సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ అందరూ ఆల్ చేయి అందరూ చేయి చూపించండి. చూపించండి. శభాష్ శభాష్ అనుకోండి. అనుకోండి. ఎందుకంటే ఎందుకంటే ఇంత ఎర్లీ మార్నింగ్ మార్నింగ్ అందరూ నిద్రపోతుంటే మీరు మాత్రం సో, సో, చాలా మంది మంది ఎలా ఎలా ఫీల్ ఫీల్ అవుతారంటే అవుతారంటే మంచి మంచి కల కల పోతుందని పోతుందని లెగరనమాట. లెగరనమాట. జీవితాలు జీవితాలు పోతుందని పోతుందని బాధ ఉంటది చాలా మందికి. కల మందికి. కల పోతుందని పోతుందని బాధ ఉంటది. రైట్. రైట్. సో, సో, థాంక్ థాంక్ యూ యూ సో సో మచ్ మచ్ ఫర్ ఫర్ జాయినింగ్. జాయినింగ్. సో, సో, లెట్స్ ఓకే, లెట్స్ స్టార్ట్. స్టార్ట్. యెస్. యెస్. వన్స్ వన్స్ అగైన్ అగైన్ హార్టీ హార్టీ వెల్కమ్ టు వెల్కమ్ ఆల్ టు ఆఫ్ ఆల్ యూ. ఆఫ్ యూ. కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్స్. అందరూ అందరూ ఒకసారి ఒకసారి మీరు మీరు కంగ్రాచ్యులేషన్స్ కంగ్రాచ్యులేషన్స్ చెప్పుకోండి. చెప్పుకోండి. ఇలా ఇలా అనండి. అనండి. ఇలా 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 అనండి. అనండి. ఇలా ఇలా కంగ్రాచ్యులేషన్స్, 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 కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్స్. ఓకే. ఓకే. ఎందుకు? ఎందుకు? ఎవరైనా ఎవరైనా ఏదైనా ఏదైనా సాధిస్తే సాధిస్తే లైఫ్‌లో లైఫ్‌లో ఫస్ట్ మనం ఫస్ట్ ఏం మనం ఏం చెప్తాం? చెప్తాం? కంగ్రాచ్యులేషన్స్ కంగ్రాచ్యులేషన్స్ చెప్తాం. చెప్తాం. సో, సో, ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆల్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. రాసుకోండి. సక్సెస్ సక్సెస్ సీక్రెట్ సీక్రెట్ చెప్తాను. అందరూ చెప్తాను. రాయండి. అందరూ రాయండి. సక్సెస్ సక్సెస్ సీక్రెట్. సీక్రెట్. ప్లీజ్ ప్లీజ్ నోట్ డౌన్. నోట్ డౌన్. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. సక్సెస్ సక్సెస్ సీక్రెట్. సీక్రెట్. మార్నింగ్ మార్నింగ్ లేవడమే లేవడమే సక్సెస్ సక్సెస్ సీక్రెట్ సీక్రెట్ రాసుకోండి. రాసుకోండి. మార్నింగ్ మార్నింగ్ లేవడమే లేవడమే అతిపెద్ద అతిపెద్ద సక్సెస్ సక్సెస్ సీక్రెట్. సీక్రెట్. నంబర్ 2 నంబర్ 2 సీక్రెట్ సీక్రెట్ నంబర్ 2 నంబర్ 2 మార్నింగ్ మార్నింగ్ లేచిన లేచిన తర్వాత తర్వాత నవ్వడం నవ్వడం అతిపెద్ద అతిపెద్ద సీక్రెట్ సీక్రెట్ నంబర్ 2. నంబర్ 2. దిక్కుమాలిన దిక్కుమాలి జీవితం జీవితం అప్పుడే అప్పుడే తెల్లారిపోయిందని తెల్లారిపోయిందని ఏడుస్తున్న ఏడుస్తున్న వాళ్ళు 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 సక్సెస్‌ఫుల్ సక్సెస్‌ఫుల్ కాదు. కాదు. నేను నేను 1, 1, 2, 2, 3 అంటే 3 అంటే నవ్వండి నవ్వండి ఒకసారి. ఒకసారి. మీరు మీరు సక్సెస్‌ఫుల్ కాదో సక్సెస్‌ఫుల్ కాదో చెప్తాను. చెప్తాను. 1, 1, 2, 2, 3 3 అబ్బే! అబ్బే! లేదండి. లేదండి. లేదు. లేదు. లేదు లేదు. ఇంక ఇంక అంత అంత నవ్వు నవ్వు రాలేదు. రాలేదు. రెడీ రెడీ ఇంకొకసారి ఇంకొకసారి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా నవ్వండి. నవ్వండి. మనస్ఫూర్తిగా. 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 ఎందుకో ఎందుకో తెలుసా? తెలుసా? ఇప్పుడు టైం టైం ఎంతయింది? ఎంతయిందో జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగోనండి. 6 6 గంటల గంటల 9 9 నిమిషాలయింది. నిమిషాలయింది. అవునా? అవునా? ఈ ఈ 6 6 గంటల గంటల 9 9 నిమిషాల్లో నిమిషాల్లో ఎంతమంది ఎంతమంది ప్రపంచంలో ప్రపంచంలో ఐసీయూ బెడ్ ఐసీయూ మీద బెడ్ మీద ఉన్నారు? ఉన్నారు? రాత్రి రాత్రి ఆపరేషన్ అయ్యి ఆపరేషన్ అయ్యి పెయిన్‌తో పెయిన్‌తో ఉన్నారు. ఉన్నారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏ మీరు ఏ పెయిన్‌తో పెయిన్‌తో లేకుండా లేకుండా హ్యాపీగా హ్యాపీగా ఉన్నారా? ఉన్నారా? హాస్పిటల్‌లో హాస్పిటల్‌లో చాలా మంది చాలా మంది పెయిన్‌తో, పెయిన్‌తో, కోమాతో, కోమాతో, కోమాలో కోమాలో ఉన్నారు. ఉన్నోళ్ళున్నారు. సో, సో, ఇంకా ఇంకా బట్ బట్ మీరు మీరు మాత్రం మాత్రం ఇంట్లో ఇంట్లో చాలా చాలా హ్యాపీగా హ్యాపీగా ఉన్నారు. ఉన్నారు. యెస్ ఆర్ యెస్ నో? ఆర్ నో? హ్మ్. ఇంకొంతమంది ఈ ఇంకొంతమంది ఈ టైంలో టైంలో నిద్రలు నిద్రలు ఇలా 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 అనండి. ఇలా అనండి. ఇలా అనండి. అనండి. హ్మ్. జర్నీలో జర్నీలో సీట్ సీట్ కోసమో, కోసమో, నిద్ర నిద్ర కోసమో కోసమో అంటే అంటే ఎంతలో ఇంక ఎంతలో ఇంటికెళ్ళిపోతున్నారా ఇంటికెళ్ళిపోతున్నారా బాబోయ్! బాబోయ్! అని అని మీరు మీరు మాత్రం మాత్రం హ్యాపీగా హ్యాపీగా ఇంట్లో ఇంట్లో ఉన్నారు. ఉన్నారు. కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్స్. రైట్? రైట్? ఓకే. ఓకే. సో, సో, మీకు 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 కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్స్. ఒకసారి ఒకసారి రాయండి. రాయండి. కంగ్రాచ్యులేషన్స్ కంగ్రాచ్యులేషన్స్ బుక్‌లో బుక్‌లో రాయండి. రాయండి. మీరు మీరు సాధించిన సాధించిన విజయాలు విజయాలు రాయండి రాయండి ఫాస్ట్‌గా. ఫాస్ట్‌గా. మీరు మీరు సాధించిన సాధించిన విజయాలు. విజయాలు. నాకేముంటది నాకేముంటది సార్, సార్, నేనేం నేనేం సాధించాను సాధించాను సార్ అని సార్ అని అనకండి. అనకండి. కరోనా కరోనా తర్వాత తర్వాత బతకడమే బతకడం అతిపెద్ద అతిపెద్ద విజయం. విజయం. కరోనాలో కూడా కరోనాలో కూడా మీరు మీరు అంటే అంటే బతికున్నారంటే బతికున్నారంటే మీ మీ జీవితంలో జీవితంలో అతిపెద్ద అతిపెద్ద విజయం ఏంటి విజయం ఏంటి చెప్పమనండి చూడ? చెప్పండి చూడ? కరోనాలో కూడా కరోనాలో ఇంకా కూడా అంటే అంటే కరోనాను కరోనాను దాటి దాటి వచ్చారు. వచ్చారు. మీ మీ అందరూ అందరూ ఎవరు? ఎవరు? విజయ విజయ సైనికులనమాట. సైనికులనమాట. కరోనాని కరోనాని యుద్ధంతో యుద్ధంతో చేశారు. చేశారు. ఒకప్పుడు ఒకప్పుడు రాజులు రాజులు మహాయుద్ధం మహాయుద్ధం చేశారు. చేశారు. నాకు తెలిసి నాకు తెలిసి ప్రపంచంలో ప్రపంచంలో అతిపెద్ద అతిపెద్ద యుద్ధం యుద్ధం అంటే అంటే కరోనా. కరోనా. యెస్ ఆర్ యెస్ నో? ఆర్ నో? ఆ! ఆ! సో, సో, దాంతో యుద్ధం యుద్ధం చేసి చేసి గెలిచి గెలిచి బయటకొచ్చారండి. బయటకొచ్చారండి. ఎంతోమంది ఎంతోమంది పాపం పాపం హాస్పిటల్‌కెళ్ళి హాస్పిటల్‌కెళ్ళి అటు అటు నుంచి అటే నుంచి అటే ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోయారు. కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్స్. ఫాస్ట్‌గా ఫాస్ట్ రండి రండి బుక్‌లో. మీరు బుక్‌లో. మీరు సాధించిన సాధించిన విజయాలేంటి? విజయాలేంటి? 10థ్ క్లాస్ 10థ్ క్లాస్ పాస్ పాస్ అయ్యారా? అయ్యారా? 10థ్ 10థ్ క్లాస్. క్లాస్. సార్ సార్ చూసి చూసి రాసాను. రాసాను. ఏదోలా ఏదోలా పాస్ అయ్యారు పాస్ కదా! అయ్యారు కదా! ఆ! ఆ! రాయండి. రాయండి. ఇంటర్మీడియేట్ ఇంటర్మీడియేట్ అయిందా? అయిందా? డిగ్రీ డిగ్రీ అయిందా? అయిందా? గ్రాడ్యుయేషన్ గ్రాడ్యుయేషన్ అయిందా? అయిందా? చేతిలో చేతిలో సర్టిఫికేట్ సర్టిఫికేట్ వచ్చిందా? వచ్చిందా? కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్స్. పెళ్లయిందా? పెళ్లయిందా? హలో! హలో! అది కూడా అది కూడా సక్సెసే సక్సెసే రాసుకోండి. రాసుకోండి. కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్స్. ఫాస్ట్‌గా రాయండి. ఫాస్ట్‌గా మీరు రండి. మీరు సాధించిన సాధించిన విజయాలు. విజయాలు. విజయాలు విజయాలు రాస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు మీ మీ సబ్‌కాన్షియస్ మైండ్ సబ్‌కాన్షియస్ చాలా మైండ్ చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా చూస్తది చూస్తది మిమ్మల్ని. మిమ్మల్ని. మీరు మీరు బాధపడుతూ బాధపడుతూ రాస్తున్నారా? రాస్తున్నారా? ఆనందపడుతూ ఆనందపడుతూ రాస్తున్నారా? రాస్తున్నారా? బాధపడుతూ బాధపడుతూ రాస్తా రాస్తే అంటది. అంటది ఇలా ఇలా అనండి అందరూ అనండి కూడా. అందరూ కూడా తి 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 చెప్పండి అందరూ చెప్పండి కూడా. అందరూ తి. కూడా తి. ఈ ఈ విజయాలే విజయాలే కావంటది. ఉంటది. రాస్తున్నప్పుడు రాస్తున్నప్పుడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ హ్యాపీగా ఫీల్ అవ్వండి. అవ్వండి. ఫాస్ట్‌గా ఫాస్ట్‌గా రాయండి. రాయండి. నేను ఓన్లీ నేను ఓన్లీ 2 2 మినిట్స్ టైమ్ మినిట్స్ టైమ్ ఇస్తాను. టక ఇస్తాను. టక 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 రాయాలి రాయాలి ఫాస్ట్‌గా. ఫాస్ట్‌గా. మీరు మీరు జీవితంలో జీవితంలో సాధించిన సాధించిన విజయాలేంటి? విజయాలేంటి? హౌస్ హౌస్ పర్చేసర్ వెరీ పర్చేసర్ గుడ్. వెరీ గుడ్. ఇప్పటిదాకా ఇప్పటిదాకా కనీసం ఒక కనీసం
ఒక ఈజీగా ఒక 10,00,000, 20,00,000, 10,00,000, 30,00,000 20,00,000 సంపాదించారు కదా! సంపాదించారు కదా! ఓవరాల్‌గా ఓవరాల్‌గా జీవితంలో. జీవితంలో. అది కూడా అది కూడా సక్సెస్సే. సక్సెస్సే గుర్తుపెట్టుకోండి. అది కూడా అది కూడా సక్సెస్సే. సక్సెస్సే. నా నా దృష్టిలో దృష్టిలో క్లాస్‌కి క్లాస్‌కి రావడం కూడా రావడం కూడా సక్సెస్సే. సక్సెస్. ఎందుకంటే ఎందుకంటే రాత్రి రాత్రి చాలా మంది చాలా మంది అనుకోనుండరు. అనుకోనుండరు. ఈ ఈ పాటికి పాటికి అలారాలు అలారాలు కొట్టుండవు. కొట్టుండవు. కొట్టినా కొట్టినా పడుకొని పోయి పడుకొని ఉంటారు. ఉంటారు. ఇంకొంతమంది ఇంకొంతమంది క్లాస్‌లో క్లాస్‌లో అటెండ్ అటెండ్ అవుతున్నట్టు అవుతున్నట్టు కలొస్తుంటదనమాట. కలొస్తుంటదనమాట. నేను నేను క్లాస్‌లోనే క్లాస్‌లోనే ఉన్నానని ఉన్నానని కలొస్తుంటది. కలొస్తుంటది.
పాపం పాపం వాళ్ళింకా వాళ్ళింకా కళ్ళలో కళ్ళలో ఉన్నారు. ఉన్నారు. ఓకే. ఓకే. నేను నేను క్లాస్‌లో క్లాస్‌లో ఉన్నానులెండి. ఉన్నానులెండి. ఇప్పుడు ఇప్పుడు గూడా కూడా 581 581 మందున్నారండి. మందున్నారండి. 581 581 మందిలో మందిలో ఇంకా ఇంకా కొంతమంది కొంతమంది బెడ్ మీద బెడ్ మీద పడుకొని పడుకొని ఉంటారు. ఉంటారు. మీకొక మీకొక సీక్రెట్ సీక్రెట్ చెప్తున్నానండి. చెప్తున్నానండి. టాప్ టాప్ సీక్రెట్. సీక్రెట్. టేక్ వన్ టేక్ యెల్లో వన్ యెల్లో కలర్ కలర్ పేపర్ పేపర్ ముందు ముందు రాసుకోండి రాసుకోండి జాగ్రత్తగా. జాగ్రత్తగా. క్లాస్‌కొచ్చినందుకు క్లాస్‌కొచ్చినందుకు మీకొక మీకొక టెక్నిక్ టెక్నిక్ చెప్తానులెండి. చెప్తానులెండి. టేక్ టేక్ వన్ వన్ యెల్లో యెల్లో కలర్ కలర్ పేపర్ పేపర్ అండ్ అండ్ రెడ్ రెడ్ కలర్ కలర్ పెన్. పెన్. మై మై రాయండి. రాయండి. మై మై సక్సెస్ సక్సెస్ జర్నీ జర్నీ అని అన్న హెడ్డింగ్ హెడ్డింగ్ పెట్టండి. పెట్టండి. రాయండి. మై రాయండి. మై సక్సెస్ సక్సెస్ జర్నీ. జర్నీ. ఇప్పుడుంటే ఇప్పుడుంటే ఇప్పుడు, తర్వాతైనా తర్వాతైనా రాసుకోండి. రాసుకోండి పర్లేదు. పర్లేదు. ఇప్పుడు ఇప్పుడు రఫ్‌గానే రఫ్‌గానే రాసుకోండి. రాసుకోండి. మై మై సక్సెస్ సక్సెస్ జర్నీ జర్నీ అని అని హెడ్డింగ్ హెడ్డింగ్ పెట్టి పెట్టి మీరు మీరు లైఫ్‌లో లైఫ్‌లో సాధించిన సాధించిన విజయాలన్నీ విజయాలన్నీ నీట్‌గా నీట్‌గా పాయింట్ టు పాయింట్ టు పాయింట్, పాయింట్ వన్ బై వన్ వన్, బై వన్ వన్, బై వన్ వన్ బై వన్ రాసుకొని రాసుకొని ఎదురుగా ఎదురుగా మీకు మీకు కనిపిస్తుందంటే కనిపిస్తుందంటే చూస్తున్నట్టు చూస్తున్నట్టు పెట్టుకోండి. పెట్టుకోండి. మీ మీ ఎదురుగా, మీ ఎదురుగా మీ ఎదురుగా. ఎదురుగా. మీ మీ వెనకాతల వెనకాతల ఎక్కడో ఎక్కడో తలుపు తలుపు వెనకాతల వెనకాతల పెట్టకండి. పెట్టకండి. మీరు మీరు రోజు రోజు రెగ్యులర్‌గా రెగ్యులర్‌గా చూసే చూసే ప్లేస్‌లో ప్లేస్‌లో పెట్టండి. పెట్టండి. వీలైతే మీ వీలైతే మీ కప్‌బోర్డ్స్ ఉన్నాయి కప్‌బోర్డ్స్ గదా! ఉన్నాయి కదా! మీ మీ కప్‌బోర్డ్స్ మీద కప్‌బోర్డ్స్ మీద పెట్టండి. పెట్టండి. కప్‌బోర్డ్స్ మీద కప్‌బోర్డ్స్ మీద పెడితే పెడితే మీ మీ సబ్‌కాన్షియస్ సబ్‌కాన్షియస్ మైండ్‌కి మైండ్‌కి మీరేం మీరేం గుర్తు గుర్తు చేస్తున్నారంటే, ఓహ్! చేస్తున్నారంటే, నేను ఓహ్! ఇన్ని నేను ఇన్ని విజయాలు విజయాలు సాధించాను, సాధించాను, ఇన్ని ఇన్ని విజయాలు విజయాలు సాధించాను. సాధించాను. అప్పుడు మీ అప్పుడు మీ బ్రెయిన్ ఏం బ్రెయిన్ ఫీల్ ఏం ఫీల్ అవుద్దో తెలుసా? అవుద్దో తెలుసా? రాసుకోండి. రాసుకోండి. యెస్! యెస్! యూ యూ ఆర్ ఆర్ సక్సెస్‌ఫుల్ సక్సెస్‌ఫుల్ అని అని చెప్తదనమాట. చెప్తదనమాట. జాగ్రత్తగా జాగ్రత్తగా వినండి. వినండి. చాలా చాలా మందికి మందికి లైఫ్‌లో లైఫ్‌లో సక్సెస్ సక్సెస్ ఎందుకు ఎందుకు రాదు రాదు అంటే, అంటే దే దే ఫీల్ దే ఫీల్ ఆర్ దే ఆర్ అన్‌సక్సెస్‌ఫుల్. అన్‌సక్సెస్‌ఫుల్. చాలా చాలా మందికి మందికి లైఫ్‌లో లైఫ్‌లో ఎందుకు ఎందుకు హ్యాపీనెస్ హ్యాపీనెస్ రాదంటే, రాదంటే దే దే ఫీల్ దే ఫీల్ ఆర్ దే ఆర్ అన్‌హ్యాపీ. అన్‌హ్యాపీ. చాలా మంది చాలా మంది లైఫ్‌లో లైఫ్‌లో ఎందుకు ఎందుకు హ్యాపీగా హ్యాపీగా హెల్తీగా హెల్తీగా ఉండరంటే, దే ఉండరంటే దే ఫీల్ వెరీ ఫీల్ వెరీ అన్‌హెల్తీ. అన్‌హెల్తీ. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, చెప్పండి, ఆర్ యూ ఆర్ యూ సక్సెస్‌ఫుల్? సక్సెస్‌ఫుల్? ఎక్కడో ఎక్కడో తేడా తేడా కొడుతుందండి. కొడుతుందండి. కొంచెం కొంచెం తల తల ఇది ఇది డౌట్‌గా డౌట్‌గా అడ్డంగా అడ్డంగా ఊపుతున్నారు. ఊపుతున్నారు. ఆర్ యూ ఆర్ యూ సక్సెస్‌ఫుల్? సక్సెస్‌ఫుల్? ఓకే. ఓకే. ఆర్ యూ ఆర్ యూ హ్యాపీ? హ్యాపీ? ఎంతమంది ఎంతమంది హ్యాపీగా హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు? నేను ఉండాలనుకుంటున్నారు? నేను 365 డేస్ 365 డేస్ హ్యాపీగా హ్యాపీగా ఉంటాను నేను. ఉంటాను నేను. 360. 360 మీరు మీరు అనుకోవచ్చు, అనుకోవచ్చు, మీకు మీకు నెలకి నెలకి 50,00,000 50,00,000 వస్తుంది సార్ వస్తుంది అందుకే సార్ అందుకే హ్యాపీగా ఉంటాను. హ్యాపీగా ఉంటాను. కాదు. కాదు. ఆ! ఆ! ఒక ఒక సీక్రెట్ సీక్రెట్ చెప్తాను రండి. చెప్తాను రండి. మార్నింగ్ మార్నింగ్ లేచిన లేచిన ఫస్ట్ ఫస్ట్ 14 14 మినిట్స్ మినిట్స్ ఎవరైతే ఎవరైతే రాసుకోండి రాసుకోండి జాగ్రత్తగా. జాగ్రత్తగా. హ్మ్. హ్మ్. మార్నింగ్ మార్నింగ్ లేచిన లేచిన ఫస్ట్ ఫస్ట్ 14 14 మినిట్స్. మినిట్స్. మీరు మీరు 5కి 5కి లెగుస్తారా, లెగుస్తారా, 4కి 4కి లెగుస్తారా, లెగుస్తారా, 3కి 3కి లెగుస్తారా మీ లెగుస్తారా మీ ఇష్టం. ఇష్టం. బట్ బట్ లేచిన లేచిన దగ్గర దగ్గర నుంచి నుంచి ఫస్ట్ ఫస్ట్ 14 14 మినిట్స్ మినిట్స్ హ్యాపీగా హ్యాపీగా ఉంటే, ఉంటే ఆ ఆ రోజంతా మీరు రోజంతా మీరు హ్యాపీగా హ్యాపీగా ఉంటారు. ఉంటారు. ఈ ఈ సీక్రెట్ చాలా సీక్రెట్ చాలా మందికి మందికి తెలీదు. తెలీదు. మీరేం మీరేం చేస్తారు చేస్తారు మార్నింగ్ మార్నింగ్ లేవగానే ఇలా లేవగానే ఇలా చేతులు చేతులు చాపండి. చాపండి. ఇలా ఇలా చేతులు చేతులు చాపండి అమ్మా. చాపండి అమ్మా. ఆ! 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 ఇలా 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 అనండి. అనండి. హ్మ్. హ్మ్. మార్నింగ్ మార్నింగ్ లేచిన లేచిన డెవిల్ వాక్ డెవిల్ వాక్ నడుస్తుంటారనమాట. నడుస్తుంటారనమాట. కళ్ళు కళ్ళులా కళ్ళులా క్లోజ్ క్లోజ్ చేసుకొని. చేసుకొని. ఫస్ట్ ఫస్ట్ 14 14 మినిట్స్ మినిట్స్ జాగ్రత్తగా జాగ్రత్తగా రాసుకోండి. రాసుకోండి. నేను నేను ఇప్పటిదాకా ఇప్పటిదాకా 480 480 పుస్తకాలు పుస్తకాలు చదివాను. చదివాను. 70,00,000 ఖర్చు 70,00,000 ఖర్చు పెట్టాను. పెట్టాను. యాస్ ఎ యాస్ ఎ కోచ్‌గా కోచ్‌గా అవ్వడానికి. అవ్వడానికి. చాలా చాలా మందిని మందిని ధనవంతులు ధనవంతులు చేశాను. చేశాను. అప్పుల నుంచి అప్పుల నుంచి బయటకి బయటకి తీసుకొచ్చాను. తీసుకొచ్చాను. ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ క్లియర్ క్లియర్ చేశాను. చేశాను. ఇప్పుడు చెప్పండి, చెప్పండి, ఫస్ట్ ఫస్ట్ లేచిన ఎన్ని లేచిన ఎన్ని మినిట్స్ మినిట్స్ హ్యాపీగా హ్యాపీగా ఉండాలి? ఉండాలి? 14 14 మినిట్స్. మినిట్స్. అంతేగాని అంతేగాని దిక్కుమాలిన జీవితం ఇప్పుడు దిక్కుమాలినప్పుడు తెల్లారిపోయింది, తెల్లారిపోయింది, పిల్లలకి వంట పిల్లలకి వంట చేయాలి, చేయాలి, ఇల్లు ఇల్లు సర్దాలి సర్దాలి అని అని బాధపడుతూ బాధపడుతూ లేవకండి. లేవకండి. ఓకే, ఓకే, జిమ్‌కెళ్ళాలి, జిమ్‌కెళ్ళాలి, వాకింగ్‌కెళ్ళాలి వాకింగ్‌కెళ్ళాలి అని అని ఏ ఏ పని పని చేసినా చేసినా రాసుకోండి. రాసుకోండి. ఫస్ట్ ఫస్ట్ 14 14 మినిట్స్ మినిట్స్ హ్యాపీగా హ్యాపీగా చేయండి. చేయండి. ఆ ఆ బ్రష్ బ్రష్ చేస్తున్నారా చేస్తున్నారా హ్యాపీగా హ్యాపీగా చేయండి. చేయండి. అబ్బా! అబ్బా! ఇప్పుడు ఇప్పుడు బ్రష్ బ్రష్ చేయాలా చేయాలా క్లాస్‌కి క్లాస్‌కి అని అని చెప్పేసి. చెప్పేసి. ఒకసారి ఒకసారి నవ్వండి అందరూ. నవ్వండి అందరూ, ఆర్ యూ ఆర్ యూ హ్యాపీ? హ్యాపీ? ఇప్పుడు ఇప్పుడు చెప్పండి, ఇఫ్ యూ చెప్పండి, ఇఫ్ వాంట్ యూ టు వాంట్ టు అట్రాక్ట్ అట్రాక్ట్ హ్యాపీనెస్ ఇన్ హ్యాపీనెస్ యువర్ ఇన్ యువర్ లైఫ్ లైఫ్ ఏం ఏం చేయాలి? చేయాలి? ఫస్ట్ ఫస్ట్ 14 14 మినిట్స్ మినిట్స్ రాసుకోండి. రాసుకోండి, నవ్వుతూ నవ్వుతూ ఉండాలి. ఉండాలి. నవ్వండి నవ్వండి ఒకసారి, ఒకసారి ఇంకొకసారి. ఇంకొకసారి. అబాబాబాబా! అబాబాబాబాబా! హ్మ్. హ్మ్. సూపర్. సూపర్. కంగ్రాచ్యులేషన్స్ అండి. కంగ్రాచ్యులేషన్స్ అండి. కంగ్రాచ్యులేషన్స్. కంగ్రాచ్యులేషన్స్. సో సో వెల్కమ్ టు వెల్కమ్ టు మై మై లా ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ 3 అట్రాక్షన్ 3 డేస్ ఫ్రీ డేస్ ఫ్రీ మాస్టర్ క్లాస్. మాస్టర్ క్లాస్. ఇంతవరకు నా ఇంతవరకు నా లైఫ్‌లో లైఫ్‌లో ఎప్పుడు నేను ఎప్పుడు 3 నేను డేస్ 3 డేస్ ఫ్రీగా ఎప్పుడు ఎప్పుడు క్లాసెస్ క్లాసెస్ చెప్పలే. చెప్పలే. సార్ ఇప్పుడు సార్ ఎందుకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? చెప్తున్నారు? యెస్. యెస్. నేను చాలా నేను చాలా సీరియస్‌గా సీరియస్‌గా డిసైడ్ డిసైడ్ అయ్యా. అయ్యా. ఇలా ఇలా చేపట్టండి. చేపట్టండి. 5,000 5,000 మిలియనర్స్‌ని మిలియనర్స్‌ని తయారు తయారు చేయాలి చేయాలి 2030 2030 కల్లా. కల్లా. రాసుకోండి. రాసుకోండి. 2030 2030 కల్లా నా కల్లా నా టార్గెట్ టార్గెట్ ఒక ఒక 5,000 5,000 మంది మంది మిలియనర్స్‌ని మిలియనర్స్‌ని తయారు తయారు చేయాలి చేయాలి అని అని టార్గెట్. టార్గెట్. ఈ ఈ 5,000 5,000 మందిలో మందిలో ఎవరుంటారు? ఎవరుంటారు? మీరు మీరు ఈ ఈ సినిమా సినిమా చూస్తే చూస్తే 'బాహుబలి' 'బాహుబలి' సినిమా సినిమా నాతో పాటు నాతో పాటు వచ్చేదెవరంటే వచ్చేదెవరంటే నేను నేను అంటారు కదా! అంటారు కదా! అనండి అనండి చూద్దాం. చూద్దాం. నెక్స్ట్
నెక్స్ట్ మిలియనీర్ మిలియనీర్ ఎవరు? ఎవరు? ఇది 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 అసల ఇది అసల ఇది మిలియనీర్ లాగా మిలియనీర్ లాగా అనిపించట్లేదు. ఆ అనిపించట్లేదు. ఆ ఎనర్జీయే ఎనర్జీయే లేదసల. లేదసల. మీరు మీరు మిడిల్ మిడిల్ క్లాస్ క్లాస్ కన్నా కన్నా దారుణంగా దారుణంగా చెప్తున్నారనమాట. చెప్తున్నారనమాట. నెక్స్ట్ నెక్స్ట్ మిలియనీర్ మిలియనీర్ ఎవరు? ఎవరు? మీరెవరు మీరెవరు కోటీశ్వరులు కోటీశ్వరులు మిలియనీర్ మిలియనీర్ ఎవరు? ఎవరు? కొన్ని కొన్ని 2 2 చేతులతో చేతులతో అనొచ్చు కదా! మీ అనొచ్చు కదా! మీ సొమ్ము ఏదో సొమ్మేదో పోయినట్టు. పోయినట్టు. ఇలా ఇలా అనొచ్చు అనొచ్చు కదా! కదా! గట్టిగానండి. గట్టిగానండి. చాంపియన్స్ చాంపియన్స్ ఎప్పుడు ఎప్పుడు కూడా కూడా గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి. ఈ ఈ ఇలా ఇలా అనండి. అనండి. యూజ్ యూజ్ బోత్ బోత్ హ్యాండ్స్. హ్యాండ్స్. లేకపోతే లేకపోతే యే అనండి. అనండి. సౌండ్ సౌండ్ చేయండి. చేయండి. కొంతమంది ఎలా కొంతమంది ఎలా చేస్తున్నారని చేస్తున్నారని చూడండి. చూడండి. ఎలా ఎలా సౌండ్ సౌండ్ చేస్తున్నారంటే చేస్తున్నారంటే పడుకున్నోళ్ళు పడుకున్నోళ్ళు లెగిసిపోతారేమో అని. లెగిసిపోతారేమో అని. నేను నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. చెప్తున్నాను. ఈ ఈ 3 3 డేస్ డేస్ మీరు ఒక మీరు డీల్ డీల్ పెట్టుకుంటే పెట్టుకుంటే మిమ్మల్ని మిమ్మల్ని ధనవంతులు ధనవంతులు చేస్తాను నేను. చేస్తాను నేను. రెడీ? రెడీ? 3 3 రోజుల్లో రోజుల్లో మిమ్మల్ని మిమ్మల్ని ధనవంతులు ధనవంతులు చేస్తాను. చేస్తాను. ఎంతమంది ఎంతమంది రెడీగా రెడీగా ఉన్నారు? ఉన్నారు? 3 3 రోజుల్లో రోజుల్లో ధనవంతులు ధనవంతులు చేస్తాను. చేస్తాను. 3 3 రోజుల్లో. రోజుల్లో. చూసారా? చూసారా? ఎంత ఇంత 3 3 రోజుల్లో రోజుల్లో ధనవంతులన్నా ధనవంతులన్నా కూడా కూడా కొంతమంది కొంతమంది ఎక్సైట్ ఎక్సైట్ అవ్వట్లే. అవ్వట్లే.
అబ్బబ్బబ్బబ్బా! 3 3 రోజుల్లో రోజుల్లో ధనవంతులు చేస్తానని కొంతమంది చూడండి ఎలా చేయొద్దో తెలుసా? ఓకే. 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 నేను నేను ఎత్తుతానులే ఎత్తుతానులే బాబు. బాబు అనేసి. అనేసి. మళ్ళీ మళ్ళీ చెప్తాను. చెప్తా 3 3 రోజుల్లో రోజుల్లో మిమ్మల్ని మిమ్మల్ని ధనవంతులు ధనవంతులు చేస్తాను. చేస్తాను. రెడీ? హమ్మయ్య! హమ్మయ్య! ఏదైనా ఏదైనా ఒకటేనండి. ఒకటేనండి. డబ్బే ఎనర్జీ. ఎనర్జీ. ఎస్ఆర్ నో. ఎస్ఆర్ నో. ఇప్పటిదాకా ఇప్పటిదాకా ఇన్ని ఇన్ని మాటలు మాటలు చెప్పి చెప్పి మీరు మీరు చాలా చాలా వరకు వరకు అయ్యారు అయ్యారు గానీ, గానీ, మిమ్మల్ని 3 మిమ్మల్ని 3 రోజులు రోజులు ధనవంతులు ధనవంతులు చేస్తాను చేస్తాను అనగానే అనగానే హ! 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 అని అని అంటున్నారు. అంటున్నారు. ఓహ్! సో సో రండి మీ బ్రెయిన్‌కి బ్రెయిన్‌కి ఎనర్జీ ఎనర్జీ రావడానికి, రావడానికి మీకు మీకు ఎనర్జీ ఎనర్జీ రావడానికి ఒక రావడానికి ఒక సీక్రెట్ సీక్రెట్ చెప్తాను చెప్తాను రండి. రాయండి. మీ మీ బ్రెయిన్‌కి బ్రెయిన్‌కి ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఒక ఒక ఎక్సైటింగ్ ఎక్సైటింగ్ విషయం విషయం చెప్పాలి. చెప్పాలి. మీకు మీకు ఎప్పుడైనా ఎప్పుడైనా ఎనర్జీ ఎనర్జీ రావాలంటే. రావాలంటే ఇప్పుడు నేను ఒక నేను క్వెషన్ ఒక క్వెషన్ అడుగుతాను. అడుగుతా. మీకు 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 ఎనర్జీ ఎనర్జీ వచ్చే వచ్చే విషయం విషయం ఏంటి? ఏంటి? ఎవరైనా ఎవరని చెప్పాలి. చెప్పాలి? నాకు 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 అంటే అంటే లైక్ లైక్ బాగా బాగా నీరసంగా నీరసంగా ఉందనుకోండి. ఉందనుకోండి. ఎవరైనా ఎవరైనా వచ్చి వచ్చి "అన్వర్ "అన్వర్ కోట్లు కోట్లు నా కోట్లు దగ్గర నా దగ్గర ఉందనుకోండి" టక్కున టక్కున ఎనర్జీ ఎనర్జీ వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. డబ్బు డబ్బు కోట్లు. కోట్లు. రాయండి. రాయండి. మీరు మీరు మీకు మీకు ఎనర్జీ ఎనర్జీ వచ్చే వచ్చే ఒక ఒక వర్డ్ వర్డ్ చెప్తాను చెప్తాను రాయండి. రాయండి. ఎనర్జీ ఎనర్జీ వచ్చే వచ్చే వర్డ్ వర్డ్ రాసుకోండి. రాసుకోండి. నేను నేను ఆర్ ఐ ఆర్ ఐ యామ్. యామ్. నేను నేను కోటీశ్వరుని లేదా కోటీశ్వరుని నేను లేదా నేను లక్షాధికారిని లక్షాధికారిని లేదా లేదా ఇలా ఇలా చెప్పుకోండి. చెప్పుకోండి. వెంటనే వెంటనే బ్రెయిన్‌కి బ్రెయిన్‌కి ఎనర్జీ ఎనర్జీ వస్తది. వస్తది. నేను నేను ధనవంతుడిని ధనవంతుడిని. మీకు మీకు ఎప్పుడైనా ఎప్పుడైనా లైఫ్‌లో లైఫ్‌లో డల్‌గా డల్‌గా అనిపిస్తున్నారు. అనిపిస్తున్నారు. వెంటనే మీ వెంటనే మీ బ్రెయిన్‌కి బ్రెయిన్‌కి చెప్పండి. చెప్పండి. నేను చాలా నేను చాలా హ్యాపీగా హ్యాపీగా ఉన్నాను. ఉన్నాను. నేను నేను కోటీశ్వరుని కోటీశ్వరుని లేదా నేను లేదా నేను లక్షాధికారిని లక్షాధికారిని అని అని చెప్తే చెప్తే రాసుకోండి. రాసుకోండి. ఇమ్మీడియేట్‌గా మీ ఇమ్మీడియేట్‌గా మీ బ్రెయిన్ బ్రెయిన్ డోస్ డోస్ రిలీజ్ రిలీజ్ చేస్తది. నోట్ చేస్తది. నోట్ చేసుకోండి. చేసుకోండి. డోస్. డోస్. జాగ్రత్తగా జాగ్రత్తగా రాయండి. రాయండి. డోస్ డోస్ చాలా చాలా మందికి మందికి తెలీదు. తెలీదు. డోస్ డోస్ తెలుసా? తెలుసా? డోస్ అంటే డోస్ అంటే రాసుకోండి. రాసుకోండి. DOSE. DOSE. డోస్ డోస్ అంటే అంటే డి డి అంటే అంటే డోపమైన్. డోపమైన్. నోట్ నోట్ చేసుకోండి చేసుకోండి జాగ్రత్తగా. జాగ్రత్తగా. డి డి అంటే అంటే డోపమైన్. డోపమైన్. O అంటే అంటే ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్. O ఓ మీన్స్ మీన్స్ వాట్? వాట్? ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్. S ఎస్ అంటే అంటే సెరటోనిన్. సెరటోనిన్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. D చెప్తున్నాను. డి ఫర్ ఫర్ డోపమైన్. డోపమైన్. O ఓ ఫర్ ఫర్ ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్. S ఎస్ ఫర్ ఫర్ సెరటోనిన్. సెరటోనిన్. E ఈ ఫర్ ఫర్ ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్స్. E ఈ ఫర్ ఫర్ ఎండార్ఫిన్స్. ఎండార్ఫిన్స్. రిలీజ్ రిలీజ్ చేస్తుంది. చేస్తుంది. ఎవరికైతే ఎవరికైతే బ్రెయిన్‌లో, బ్రెయిన్‌లో బాడీలో బాడీలో ఈ ఈ డోస్ డోస్ అనేది అనేది రిలీజ్ రిలీజ్ అవుతదో అవుతదో వాళ్ళు వాళ్ళు చాలా చాలా హ్యాపీగా హ్యాపీగా ఉంటారు. ఉంటారు. అనుకున్నది సాధించేస్తారండి. సాధించేస్తారండి. సింపుల్‌గా సింపుల్‌గా రాసుకోండి. రాసుకోండి. అనుకున్నది అనుకున్నది సాధించేస్తారు. సాధించేస్తారు. మీరు మీరు ఏదైనా ఏదైనా అనుకోండి. ఇల్లు అనుకోండి. ఇల్లు కొంటారా, కొంటారా, కారు కారు కొంటారా, కొంటారా, అప్పులు అప్పులు క్లియర్ క్లియర్ చేస్తారా, చేస్తారా, బిజినెస్ బిజినెస్ స్టార్ట్ స్టార్ట్ చేస్తారా, చేస్తారా, ఏదనుకుంటే ఏదనుకుంటే టక 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 స్టార్ట్ స్టార్ట్ చేస్తారు. చేస్తారు. కొంతమంది కొంతమంది చూడండి చూడండి ఏది చిన్న చిన్న పని పని కూడా కూడా స్టార్ట్ స్టార్ట్ చేయలేరు. చేయలేరు. అనుకున్నా కూడా అనుకున్నా కూడా చేయలేరు. చేయలేరు. ఓకే. ఓకే. సో సో వెల్కమ్ టు వెల్కమ్ టు మై 3 మై డేస్ 3 డేస్ మాస్టర్ మాస్టర్ క్లాస్. క్లాస్. సో సో ఏం ఏం నేర్పిస్తాను నేర్పిస్తాను నోట్ నోట్ చేసుకోండి. చేసుకోండి. లా లా ఆఫ్ ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్షన్. అందరూ అందరూ పెద్దగా పెద్దగా రాయండి. రాయండి. లా లా ఆఫ్ ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్షన్. మీరు మీరు లా ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది అట్రాక్షన్ నా అనేది నా జీవితాన్ని జీవితాన్ని పూర్తిగా పూర్తిగా మార్చేసిందండి. మార్చేసిందండి. ఇలా ఇలా చేపట్టిన అందరూ చేపట్టిన కూడా కూడా ఇలా ఇలా అనండి. అనండి. ఇలా ఇలా లాస్ట్ లాస్ట్ 3 3 ఇయర్స్ ఇయర్స్ ఐ ఐ ఎర్నెడ్ ఎర్నెడ్ మోర్ మోర్ దెన్ దెన్ 15 15 క్రోర్స్. క్రోర్స్. 15 15 కోట్లు కోట్లు సంపాదించాను. సంపాదించాను. హలో, హలో, ఈ లా ఈ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ యూజ్ యూజ్ చేసి చేసి నేను ఇంకా నేను ఇంకా 30స్‌లో 30స్‌లో ఉన్నాను. ఇంకా ఉన్నాను. ఇంకా 40స్‌లో కూడా 40స్‌లో కూడా ఎళ్ళలేదు. ఎళ్ళలేదు. సో సో ఈ లా ఈ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ యూజ్ యూజ్ చేసి చేసి 30 30 లక్షల లక్షల అప్పుల నుంచి అప్పులోంచి బయటకొచ్చాను. బయటకొచ్చాను. 36 36 దేశాల్లో దేశాల్లో క్లాసెస్ క్లాసెస్ చెప్తున్నాను. చెప్తున్నాను. 36 36 దేశాలండి. దేశాలండి. 36 36 దేశాలు. దేశాలు. ఈరోజు ఈరోజు ఆల్ ఓవర్ ఆల్ ద ఓవర్ వరల్డ్ ద వరల్డ్ 36 36 కంట్రీస్ నా కంట్రీస్ నా క్లయింట్స్ క్లయింట్స్ ఉన్నారు. ఉన్నారు. తెలుగు 2 తెలుగు 2 రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో 36 36 దేశాల్లో దేశాల్లో క్లయింట్స్ ఉన్న క్లయింట్స్ ఉన్న ఏకైక ఏకైక తెలుగు తెలుగు పర్సన్ పర్సన్ నేనే. నేనే. కోచ్, కోచ్, మోటివేషన్ మోటివేషన్ స్పీకర్ స్పీకర్ నేనే. నేనే. 15 15 కోట్లు. కోట్లు. లీస్ట్ లీస్ట్ అంటే నేను అంటే నేను మినిమమ్ మినిమమ్ లీస్ట్ లీస్ట్ నియర్లీ నియర్లీ 18 18 క్రోర్స్ దాకా క్రోర్స్ దాకా సంపాదించాను. సంపాదించాను. 18 18 కోట్లు. కోట్లు. నిన్నటితో నిన్నటితో కలిపితే కలిపితే 18 18 కోట్లు కోట్లు సంపాదించాను. సంపాదించాను. పర్లేదా? పర్లేదా? అలా అలా చెప్పండి అందరూ చెప్పండి కూడా అందరూ కూడా 18 18 కోట్లండి. కోట్లండి. లాస్ట్ లాస్ట్ 3 3 ½ ½ ఇయర్స్‌లో ఇయర్స్‌లో నేను నేను 18 18 కోట్లు కోట్లు సంపాదించాను. ఈజ్ సంపాదించాను. ఇట్ ఈజ్ ఓకే? ఇట్ ఓకే? గుడ్ గుడ్ ఇన్‌కమ్. ఇన్‌కమ్. 30 30 లక్షల అప్పుల లక్షల నుంచి అప్పుల నుంచి బయటకొచ్చాను. బయటకొచ్చాను. నేను నేను అనుకున్న అనుకున్న డ్రీమ్ లైఫ్ డ్రీమ్ లైఫ్ స్టైల్ స్టైల్ ఇచ్చాను. ఇచ్చాను. సో సో రీజన్ రీజన్ చెప్పండి. చెప్పండి. లా లా ఆఫ్ ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్షన్. జాగ్రత్తగా నోట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. చేసుకోండి. ఇదొక్కటి ఇదొక్కటి తెలుసుకుంటే తెలుసుకుంటే మీరు మీరు కోటీశ్వరులు కోటీశ్వరులు అయిపోతారు. అయిపోతారు. లక్షాధికారి లక్షాధికారి అనేది అనేది చాలా చాలా చిన్న మాట. చిన్న మాట. చాలా చాలా చిన్న మాట. చిన్న మాట. నెలకి నెలకి ఈజీగా ఈజీగా రాసుకోండి. రాసుకోండి. అందరూ నేను అందరూ నేను చెప్పినట్టు చెప్పినట్టు రాయండి. లా రాయండి. ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ తెలుసుకుంటే తెలుసుకుంటే జాగ్రత్తగా జాగ్రత్తగా రాయండి. రాయండి. లా లా ఆఫ్ ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ తెలుసుకుంటే తెలుసుకుంటే ఇయర్లీ ఇయర్లీ ఇన్‌కమ్ ఇన్‌కమ్ మంత్లీ మంత్లీ ఇన్‌కమ్‌గా ఇన్‌కమ్‌గా మారుతది. మారుతది. ఇయర్లీ ఇయర్లీ ఇన్‌కమ్ ఇన్‌కమ్ మంత్లీ మంత్లీ
మంత్లీ ఇన్కమ్ ఒకప్పుడు నాకు సంవత్సరానికి 50 లక్షలు వచ్చేది సంవత్సరానికి. ఇప్పుడు ఇప్పుడు నెలకు వస్తుంది 50 లక్షలు లక్షలు. ఈజీగా ఈజీగా సంపాదిస్తాను సంపాదిస్తాను నేను. నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది మంత్లీ ఇన్కమ్ ఇన్కమ్ వీక్లీ వీక్లీ ఇన్కమ్ ఇన్కమ్ కూడా మారిపోతుంది. కావాలా కావాలా? నెక్స్ట్ నెక్స్ట్ ఇలా చేపట్టండి. 5 5 years of success you can you can attract in attract in 1 1 year. you can You can attract in 1 year.
ఒకప్పుడు అప్పుడు నాకు మ్యారేజ్ మ్యారేజ్ అయిన కొత్తలో కొత్తలో 7,000 7,000 రూపాయలు రూపాయలు రెంట్ అండి. రెంట్ చిన్న అండి. చిన్న ఇల్లు ఇల్లు మ్యారేజ్ అయిన మ్యారేజ్ అయిన కొత్తలో. కొత్తలో 7,000 7,000 రూపాయలు రూపాయలు రెంట్ రెంట్ కట్టడానికి కూడా కట్టడానికి కూడా చాలా చాలా అంటే లైక్ కట్టగలనా కట్టగలనా లేదా లేదా అంటే అంటే ఓకే ఎవ్రీ మంత్ ఇవ్వగలనా ఇవ్వగలనా 7,000 7,000 7,000 ఇప్పుడు ఇప్పుడు నేను నేను 70,000 70,000 రెంట్‌లో రెంట్‌లో ఉంటున్నాను. ఉంటున్నాను 7,000 మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ పే పే చేస్తున్నాను. చేస్తున్నాను చెప్తున్నా. చెప్తున్నా చాలా చాలా సింపుల్. సింపుల్ 70,000 70,000 రెంట్ అంటే రెంట్ ఏం అంటే కాదు ఏం నాకు. కాదు నాకు ఓకే. ఓకే పర్లేదని పర్లేదని చెప్పేసి. చెప్పేసి మీకు మీకు అర్థమవుతుందండి? అర్థమవుతుందండి ఎంత ఎంత లైఫ్ లైఫ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అయిందంటే అయిందంటే చాలా చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అయింది. అయింది ఇలా ఇలా చేయబట్టండి చేపట్టండి ఒకప్పుడు నా ఒకప్పుడు నా టార్గెట్ టార్గెట్ 3 3 లక్షలు వస్తే లక్షలు ఇస్తే అబ్బో! అబ్బో అని అందరూ అందరూ చెప్పండి. చెప్పండి అబ్బో! అబ్బో నా నా ఫ్యామిలీ ఫ్యామిలీ నేనే నేనే బిల్ బిల్ గేట్స్. గేట్స్ ఏది 3 ఏది 3 లక్షలు లక్షలు వస్తే. వస్తే ఈరోజు ఈరోజు టీమ్ టీమ్ సాలరీస్ సాలరీస్ నెలకు 4 నెలకు 4 లక్షలు లక్షలు ఇస్తున్నాను ఇస్తున్నాను నేను. నేను నెలకు 4 నెలకు 4 లక్షలు. లక్షలు నెలకు నెలకు జీతం 4 జీతం 4 లక్షలు లక్షలు ఇస్తున్నాను టీమ్ ఇస్తున్నాను టీమ్ అందరికి అందరికి సాలరీస్. సాలరీస్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ చెప్తున్నది కూడా చెప్తున్నది కూడా లా లా ఆఫ్ ఇలా ఇలా చేతులు చేతులు చెప్పండి. చెప్పండి లా లా ఆఫ్ ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్షన్ ఇదొక్కటి ఇదొక్కటి నేర్చుకోండి. నేర్చుకోండి మీ మీ లైఫ్‌లో లైఫ్ లో ఏది ఏది కావాలంటే కావాలంటే అది అదొస్తదండి. వస్తుందండి అందరూ అందరూ టైప్ టైప్ చేయండి. చేయండి లా లా ఆఫ్ ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్షన్ దీన్ని దీన్ని ఒక్కటి ఒక్కటి తెలుసుకోండి. తెలుసుకోండి అందరూ అందరూ కమాన్ కమాన్ టైప్ ఇన్ టైప్ చాట్ ఇన్ బాక్స్. చాట్ బాక్స్ లా లా ఆఫ్ ఆఫ్ అట్రాక్షన్. అట్రాక్షన్ చాలా చాలా అయిపోతే అయిపోతే చాలా చాలా మంది మంది కొంచెం 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 తెలుసుకొని తెలుసుకుని పారిపోతున్నారు. పారిపోతున్నారు అందుకే అందుకే చాలా చాలా మంది సక్సెస్ సక్సెస్ రావట్లే. రావట్లే కొంచెం 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 తెలుసుకొని తెలుసుకుని పారిపోతున్నారు పారిపోతున్నారు బయటికి. బయటికి ఓకే. ఓకే థాంక్ యూ థ్యాంక్ సో యూ సో మచ్. మచ్ ఓకే. ఓకే లెట్స్ లెట్స్ స్టార్ట్ అవర్ స్టార్ట్ అవర్ సెషన్. సెషన్ రెడీ? రెడీ ఓకే. ఓకే చూడండి. చూడండి బిఫోర్ లా బిఫోర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ నా అట్రాక్షన్ లైఫ్ నా ఎలా లైఫ్ ఎలా ఉండేది? ఎలా ఉండేది ఎలా ఉందండి? ఉందండి ఓహ్! ఓహ్! చెప్పమన్నా కూడా చెప్పమన్నా కూడా ఓహ్! ఓహ్! ఎద్దుల ఎద్దుల బండిలా బండిలో ఉండేది. ఉండే చాలా చాలా డల్‌గా డల్ గా ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పడితే అక్కడ ఆగిపోతుండేది. ఆగిపోతుండేది ఆఫ్టర్ లా ఆఫ్టర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ ఫెరారీ ఫెర్రరీ కార్‌లా కార్లా పరిగెడుతున్నానండి. పరిగెడుతుందండి ఫెరారీ ఫెర్రరీ కార్‌లాగా. కార్ లాగా ఈరోజు ఈరోజు హైదరాబాద్‌లో హైదరాబాద్ లో 70,00,000 70 లక్షలు పెట్టి పెట్టి ఓన్ ఓన్ ఆఫీస్ ఆఫీస్ పెట్టుకున్నాను. పెట్టుకున్నాను 70,00,000 70 పెట్టి లక్షలు ఓన్ పెట్టి ఓన్ ఆఫీస్. ఆఫీస్ అది కూడా అది కూడా బంజారా బంజారా హిల్స్ హిల్స్ రోడ్ రోడ్ నంబర్ 2. నెంబర్ ఎంతమందికి మన ఎంతమందికి మన ఆఫీస్ ఆఫీస్ తెలుసు? తెలుసు నోట్ నోట్ చేసుకొని మన చేసుకుని మన ఆఫీస్ ఆఫీస్ పేరు ఎవరిదో పేరు ఎవరు తెలుసా? తెలుసా ప్లీజ్ నోట్ ప్లీజ్ డౌన్ నోట్ డౌన్ అవర్ అవర్ ఆఫీస్. ఆఫీస్ కంపల్సరీ కంపల్సరీ రండి, రండి విజిట్ విజిట్ చేయండి. చేయండి ఆఫీస్ ఆఫీస్ కంపల్సరీగా కంపల్సరీగా ప్రతి ప్రతి ఒక్కళ్ళకి ఒక్కరికి ఇది నా ఇది నా ఆఫీస్ ఆఫీస్ కాదు, మీ కాదు మీ ఆఫీస్ ఆఫీస్ పెట్టుకోండి. పెట్టుకోండి ఇది ఇది మనందరి మనందరి ఆఫీస్. ఆఫీస్ మిలియనీర్స్‌ని మిలియనర్స్ తయారు చేయని తయారు చేయని ఉద్దేశంతో ఉద్దేశంతో పెట్టుకున్నాను. పెట్టుకున్నాను ప్లీజ్ ప్లీజ్ నోట్ డౌన్ నోట్ అవర్ డౌన్ అవర్ ఆఫీస్. ఆఫీస్ మిలియనియర్స్ మిలీనియర్స్ మైండ్ మైండ్ హబ్. హబ్ మిలియనియర్స్ నోట్ మిలీనియర్స్ నోట్ చేసుకోండి. చేసుకోండి మిలియనియర్స్ మిలీనియర్స్ మైండ్ హబ్. మైండ్ హబ్ గూగుల్ గూగుల్ మ్యాప్‌లో మ్యాప్ లో కొట్టినా కూడా కొట్టినా మీకు కూడా మీకు వస్తది. వస్తుంది ఇక్కడ మీకు ఇక్కడ లా మీకు ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అట్రాక్షన్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్స్ వాస్తు వాస్తు ప్రొడక్ట్స్ అన్నీ ప్రొడక్ట్స్ అన్ని దొరుకుతాయి. దొరుకుతాయి కంపల్సరీ కంపల్సరీ విజిట్ విజిట్ చేయండి. చేయండి కొంచెం కొంచెం ఫాస్ట్‌గా ఫాస్ట్గా వెళ్తాను. వెళ్తాను జాగ్రత్తగా జాగ్రత్తగా అలర్ట్‌గా అలర్ట్గా ఉండండి. ఉండండి ఇవి నేను ఇవి నేను చదివిన చదివిన పుస్తకాలండి. పుస్తకాలండి ఇప్పటిదాకా ఇప్పటిదాకా నేను నేను మైండ్ మీద మైండ్ అందరూ మీద నోట్ అందరూ నోట్ చేసుకున్నాను. చేసుకున్నాను చాలా చాలా మందికి ఏ మందికి ఏ పుస్తకాలు పుస్తకాలు చదవాలో చదవాలో తెలీదు. తెలియదు ధనవంతులు ధనవంతులు అవ్వడానికి. అవ్వడానికి నేను నేను చెప్తాను చెప్తాను రాయండి రాయండి ఫాస్ట్‌గా. ఫాస్ట్ గా మైండ్, మైండ్ 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 పవర్. పవర్ ప్లీజ్ ప్లీజ్ నోట్ డౌన్. నోట్ ఏ డౌన్ ఏ పుస్తకాలు పుస్తకాలు చదివితే చదివితే మనం మనం కోటీశ్వరులు అవుతాం. కోటీశ్వరులు అవుతాం ఇవే ఇవే కదండీ కదండి స్వాతి స్వాతి మ్యాగజైన్స్. మ్యాగజైన్స్ ఇవేనా? ఇవేనా ఇవే ఇవే కదా కదా చదవాలి. చదవాలి అవి చదివితే మనం చదివితేనే కదా కోటీశ్వరులు అవుతాం. కోటీశ్వరులు అవుతాం హలో! హలో తల తల ఊపండి ఊపండి అంతే అంతే కదా! కదా ఆ! సో సో రాయండి. రాయండి సంతోషం సంతోష్ మ్యాగజైన్, మ్యాగజైన్ సినిమా సినిమా మ్యాగజైన్స్ మ్యాగజైన్స్ ఇవి కావు. ఇవి నోట్ నోట్ చేసుకోండి. చేసుకోండి మైండ్ మైండ్ పవర్, పవర్ లా ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్, అట్రాక్షన్ మిలియనియర్స్ మిలీనియర్స్ ఇలాంటివి ఇలాంటివి నా నా దగ్గర దగ్గర మొత్తం మొత్తం 850 850 పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు ఉన్నాయి ఇందులో ఇందులో 400 400 పుస్తకాలు పుస్తకాలు ఫినిష్ ఫినిష్ చేశాను. చేశాను నేను సో సో ఇప్పటిదాకా నేను ఇప్పటిదాకా నేను చెప్పినవి చెప్పిన చూడండి. నేను చూడండి నేను ఫాస్ట్ 2 ఫాస్ట్ మినిట్స్‌లో 2 నా మినిట్స్ గురించి నా గురించి టక టక టక్ చెప్పేస్తాను. చెప్పేస్తాను అందరూ అందరూ చూడండి. చూడండి కొంచెం కొంచెం పుస్తకాలు పుస్తకాలు పక్కన పక్కన పెట్టండి. పెట్టండి కొంచెం కొంచెం జాగ్రత్తగా జాగ్రత్తగా చూడండి. చూడండి ఇప్పటిదాకా నేను ఇప్పటిదాకా నేను ట్రైన్ ట్రైన్ చేసిన చేసిన క్లయింట్స్ క్లయింట్స్ శ్రీ శ్రీ చైతన్య చైతన్య నారాయణ నారాయణ భాష్యం, భాష్యం మాస్టర్ మాస్టర్ యూనివర్సిటీస్ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కంప్లీట్‌గా. కంప్లీట్ గా నాకు ఒక నాకు ఒక మిషన్ మిషన్ ఉంది. ఉంది ఏంటంటే ఏంటంటే 5,000 5,000 పీపుల్‌ని పీపుల్ ని మిలియనీర్స్‌ని మిలియనర్స్ ని తయారు చేయాలి. తయారు వాళ్ళ చేయాలి వాళ్ళ డ్రీమ్ లైఫ్ డ్రీమ్ లైఫ్ స్టైల్ బై స్టైల్ బై 2030 2030 కల్లా. కల్లా ఇది నా ఇది నా మిషన్. మిషన్ సో నా సో నా దగ్గరికొచ్చి దగ్గరికి వచ్చి సార్ సార్ మీరు మీరు డబ్బు డబ్బు సంపాదించారు సంపాదించారు కదా! కదా మరి మరి మిగతా మిగతా వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఎవరైనా సంపాదించారా? సంపాదించారా యెస్. ఎస్ నా నా క్లయింట్స్ క్లయింట్స్ చాలా మంది చాలా డబ్బు మంది డబ్బు సంపాదించారు సంపాదించారు చూడండి. చూడండి ఒక ఒక 20 20 క్రోర్స్ క్రోర్స్ మానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ చేశారు. ఈ చేశారు వర్డ్ ఈ వర్డ్ రాసుకున్నందు రాసుకున్నందు కూడా కూడా మానిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ ప్లీజ్ నోట్ డౌన్. ఆ ఆ వర్డ్ వర్డ్ రాసుకోండి. రాసుకోండి మానిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ మానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ అంటే అంటే రాసుకోండి. రాసుకోండి మానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ అంటే అంటే మీరు మీరు అనుకున్నది అనుకున్నది రియాలిటీలోకి రియాలిటీలోకి రావడాన్ని రావడాన్ని మానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ అంటారు. అంటారు మానిఫెస్టేషన్. మేనిఫెస్టేషన్ ఓకే. ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి. ఒక చూడండి ఒక అతను అతను నవీన్ రెడ్డి నవీన్ రెడ్డి గారని గారిని ఫ్రమ్ ఫ్రమ్ బెంగుళూరు బెంగళూరు 20 20 క్రోర్స్ నా క్రోర్స్ నా
నా దగ్గరికి వచ్చింది వచ్చే 3 3 crores crores అడ్వాన్స్ అడ్వాన్స్ వచ్చింది. వచ్చింది. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ సార్. నెక్స్ట్ నెక్స్ట్ దాని దాని తర్వాత తర్వాత నాగార్జున గారు అని చెప్పేసి 5 5 crores crores ప్రాజెక్ట్ వచ్చింది వచ్చింది బెంగళూరులో. బెంగళూరులో. 5 5 crores crores ప్రాజెక్ట్ నా నా దగ్గరికి దగ్గరికి సక్సెస్ అయిన వాళ్ళు వందలు వందలు కాదండి కాదండి, వేలల్లో ఉన్నారు. వేలల్లో కొంతమంది చెప్పే వాళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పని వాళ్ళు ఉంటారు. ఇంకా మీరు చూడండి స్క్రీన్ కనిపిస్తుంది కదా అందరికి కూడా స్క్రీన్. యా పరమేశ్వర్ గారు అని చెప్పి చూడండి 13 ఎకరాలు ఓవరాల్ గా 13 ఎకరాలు అమ్మేశారు. 13 ఎకరాలు. చాలా మంది మా ప్రాపర్టీ అమ్మడం సేల్ అవ్వట్లేదు అనేవాళ్ళు చాలా మంది కౌన్సిలింగ్ అందరూ నోట్ చేసుకోండి. కౌన్సిలింగ్ మీరు నా దగ్గర లైఫ్ లో వన్ టైం ఒక్కసారైనా కౌన్సిలింగ్ రావాలి. ఒక్కసారైనా
ఇలా ఇలా చేయబెట్టండి. చేపట్టండి. నేను నేను ఒక 5 5,00,000 లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకున్న టెక్నిక్స్ కౌన్సిలింగ్ చెప్తాను మీకు. కౌన్సిలింగ్ లో లైఫ్ లో ఎన్నిసార్లు రావాలి కౌన్సిలింగ్ నా దగ్గరికి? ఒక్కసారి. ఇప్పటిదాకా నేను 750 కౌన్సిలింగ్ చేశాను. 750 కౌన్సిలింగ్స్. సో సో యా యా నా నా దగ్గరికి వచ్చి కొన్ని టెక్నిక్స్ తెలుసుకుని చాలా మంది సక్సెస్ అయిన చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఇక్కడ చూడండి ఈవిడ కౌశల్య మేడం అని చెప్పేసి 1 crore ఎంత ఎంతమంది మీరు లైవ్ లో మీ డబ్బుని మీ పక్కన మీ మీ ఇంట్లో ₹1,00,00,000 చూద్దాం అనుకుంటున్నారు ఇలా పరి చేసుకుని కౌశల్య మేడం అని చెప్పేసి ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చిందా, థ్యాంక్ యూ అన్వర్ సార్, మీ దగ్గర రావడం వల్ల నాకు ₹1,00,00,000 వచ్చింది ఆవిడ. వెంటనే ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్తే, మేడం చూడండి అమ్మ కళ్ళు పెద్దవి చేసి నిద్ర వదిలిందా డబ్బు చూడగానే. ఎస్ మీ అందరికి ఒక సీక్రెట్ చెప్తాను రాసుకోండి. మీ ఇంట్లో నిద్ర లేపాలంటే సీక్రెట్ చెప్తాను రాయండి ఫాస్ట్ గా. నిద్ర లేపాలంటే వాళ్ళకి ఇష్టమైన చూపించండి లేవగానే. అందరికి ఇష్టమైనది ఏమో చెప్పండి. డబ్బు. ఎస్ సార్ నో. మీకు కూడా నిద్ర లేవలేకపోతే ఒక సీక్రెట్ చెప్తాను. చాలా మంది అలారం పెట్టి లేవలేకపోతున్నాను మీకు మీరే. మీరు ఎంతమంది 5 నిమిషాల అలారం బాబులు ఉన్నారు? 5 నిమిషాల అలారం పీపుల్ ఉన్నారు. 5 నిమిషాల అలారం పీపుల్. పర్లేదు చేయి చూపండి. పర్లేదు చెప్పండి. ఉన్నారా? 5 నిమిషాల అలారం. నాకు తెలిసి క్లాస్ లేవడానికి కూడా ఇంకా అలారాలు పెట్టి ఇంట్లో లేగనే చాలు మీ అలారాలు మీరు అని అంటే లేచి ఉంటారు మీరు. క్లాస్ మీద ఇష్టం కాదు, ఇంట్లో బాధ భరించలేక లెగుతారు మీరు. ఓకే ఎస్ అలాంటప్పుడు రాసుకోండి. నేను ఒకప్పుడు అలారం నేను కూడా అంతే. నేను కూడా ఒకప్పుడు అలారం పెట్టేవాడిని. మా డాడీ తిట్టేవారు. బట్ నేను ఈరోజు జస్ట్ ఒక అలారంతో లేచిపోతాను. అలారం కన్నా ముందే లేచిపోతాను. ఎందుకు తెలిసి రాసుకోండి. నేను డబ్బును గుర్తు తెచ్చుకుంటాను అంతే. ప్లీజ్ నోట్ డౌన్. డామినేటింగ్ ఫ్యాక్టర్ అంటారు, నోట్ చేసుకోండి సైకాలజీలో. మార్నింగ్ లేవాలంటే మీకు ఒక బలమైన ఫ్యాక్టర్ ఉండాలి. బలమైన ఫ్యాక్టర్. ఓ పని చేద్దాం. రేపు మార్నింగ్ 4 గంటలకు మెగాస్టార్ చిరంజీవి గారు మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారండి. కరెక్ట్ 4కి వస్తే మిమ్మల్ని మీకు అపాయింట్మెంట్, మీతో పాటు కాఫీ తాగుతారు, మీతో పాటు హ్యాపీగా అతని బాల్కనీలో కూర్చొని ఎంతమంది వెళ్తారు? షార్ప్ 4 గంటలకి చిరంజీవి గారి టీం ఇంటి నుంచి ఫోన్ వచ్చింది మీకు. రేపు 4 కల్లా చిరంజీవి గారి ఇంటికి వచ్చి మీరు ఇలా అంటారా చెప్పండి? లేదండి నేను మహబూబ్ నగర్ అండి, వరంగల్ అండి, ఖమ్మం అండి, మాకు క్యాబులు దొరకమంటారా? రీజన్ చెప్తారు అసలు. ఇంకా ఫోన్ రాయించాలని సరే లగేజ్ ఎత్తి పారిపోతారు. ఎస్ సార్ నో. అవునా? అదే 4 గంటలకి నేను క్లాస్ పెట్టాను అనుకోండి హైదరాబాద్ లో. ఎంతమంది వస్తారు చెప్పండి? ఫిజికల్ క్లాస్. రండి మిమ్మల్ని కోడిషన్ చేద్దాం అంటే వస్తారా? ఆన్లైన్ లో చెప్పొచ్చు కదా ఈ క్లాస్ అంటారు. మరి అక్కడ చెప్పలేదే. చిరంజీవి గారి నుంచి ఫోన్ వచ్చినప్పుడు లగేజ్ కొట్టుకుని పారిపోయారు. ఇక్కడ నేను కోటేషన్ చేస్తాను రమ్మన్నా కూడా అబ్బా 4 గంటలకి ఎవరు రారు. నేను తప్ప ఎవరు ఉండరు 4 గంటల కంటే. నాకు నేనే క్లాస్ చెప్పుకోవాలి అప్పుడు. సార్ రాసుకోండి. మరి అక్కడ లేచి ఎందుకు పరిగెత్తుకుని వచ్చారు? డామినేటింగ్ ఫ్యాక్టర్. లైఫ్ లో రాసుకోండి. మార్నింగ్ పూట లేవాలి అంటే రాసుకోండి. బలమైన కారణం, రీజన్ మైండ్ కి అప్పుడే నిద్ర లెగుస్తుంది. నేను చెప్పిన కొటేషన్ రాసుకున్నా. జీవితంలో నేను రాసుకున్న ఒక్క కొటేషన్ తెల్లారి లేవడం మొదలు పెట్టింది. నేను మీ అందరికి ఒక సీక్రెట్ చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడ కనిపిస్తుందా? దిస్ ఇస్ కాల్డ్ బ్లూ ప్రింట్. ఏంటిది? అందరూ రాసుకోండి, బ్లూ ప్రింట్. ఈ బ్లూ ప్రింట్ అనేది మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉంటే మన కంపెనీ ద్వారా ఇస్తున్నాం అనమాట. నా బ్లూ ప్రింట్ అండి. ఎవరి బ్లూ ప్రింట్ కాదు, నా బ్లూ ప్రింట్. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఆ బ్లూ ప్రింట్ లో నాకు ఒకటి వచ్చింది. క్లారిటీగా అందరూ జాగ్రత్తగా చూడండి, నేను చూపిస్తా. నేను బలంగా నమ్మే ఒక విషయం ఉంది. ఏంటంటే దశ రాసుకోండి. ఎర్లీ మార్నింగ్ నోట్ చేయండి. ఎవరైతే నిద్ర లెగుస్తారో అందరికన్నా ముందు నిద్ర లేచే వాళ్ళు అందరికన్నా జీవితంలో ముందు ఉంటారు. ఇది నేను ఒక దగ్గర చదువుకున్నాను పుస్తకం. అది చదివిన తర్వాత నేను లేచాను. ఎప్పుడైతే నా క్లాసెస్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేశానో నా గ్రోత్ చాలా ఫాస్ట్ గా స్టార్ట్ అయిందండి. ఓ పని చేయండి, రేపు నుంచి ఎర్లీ మార్నింగ్ లెగిస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడ చూడండి. ఆ బ్లూ ప్రింట్ లో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్యాక్గ్రౌండ్ తీస్తాను. ఇక్కడ కనిపిస్తుందండి అందరికి. హలో కొంచెం ఓపెన్.
తలూపినందుకు డబ్బులు వస్తాయి బాగా, మీ ఇష్టం. తలూపితే తలూపితే బాగా డబ్బులు వస్తాయి. ఇక్కడ ఇక్కడ క్లియర్ గా రాసింది దిస్ దిస్ ఇస్ మై బ్లూ ప్రింట్, 50 పేజీలు ఉంటది. ఇక్కడ చూడండి, మార్నింగ్ 5 to 7 కనిపిస్తుందండి. 5 to 7 నా బ్లూ ప్రింట్ లో కూడా నాకు వచ్చింది అనమాట. 5 to 7 మీకు చాలా లక్ కలిసి వస్తుంది. అది ఏంటి ఏం చేసిన ఎంతమంది మీ లక్ టైం తెలుసుకోవాలనుకుంటారు? లక్ టైం చేతులు ఎత్తిన వాళ్ళకి వస్తుంది. ఎస్. సో మన ఆఫీస్ లో బ్లూ ప్రింట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, అది తెలుసుకోండి. ఓకే, నేను మీకు గ్రూప్ లో కూడా ఫోటో పెడతాను, టీమ్ కాల్ చేసి తెలుసుకోండి. ఓకే, రెడీ? ఇప్పుడు నేను వచ్చిన రాయండి. మీరు సడన్ గా ఎంత డబ్బు చూస్తే ఎక్సైట్ అవుతారు? సడన్ గా ప్లీజ్ నోట్ ఇన్ యువర్ నోట్ బుక్. కళ్ళ ముందండి, కళ్ళ ముందు ఎంత డబ్బుని చూస్తే ఎక్సైట్ అవుతారు? గట్టిగా బలంగా కోరుకోండి. వెరీ గుడ్. రజనీ గారు 10 CR అందరూ చేతుల్లో పెట్టండి. తదాస్తు అనండి. అక్కడ గట్టిగా చాట్ బాక్స్ ప్లస్ చేయండి. తదాస్తు. ఇప్పుడు ఎవరైతే టైప్ చేస్తారో అందరూ తదాస్తు అనండి గట్టిగా. వెరీ గుడ్, సూపర్ అండి, ఎక్సలెంట్. నాకు చిన్నప్పుడు కోరిక ఉండదండి, ఊర్లో ఉన్న డబ్బు అంతా ఒక్కసారి మన ఇంట్లో ఉంటే ఎలా ఉంటది? చిన్నప్పుడు కోరిక అనమాట. ఈ ఊర్లో ఉన్న డబ్బు అంతా ఒకసారి ఊహించుకోండి. మీ ఊర్లో డబ్బు అంతా ఒకసారి మీ ముందు ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఊహించుకోండి. మీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ రావట్లేదండి అసలు. ఒక్కసారి ఆ డబ్బు ఇలా అనుకుని మీ పైన వేసుకుంటే ఎలా ఉంటది? అందరూ రాసుకోండి. డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే అందరూ రాసుకోండి. ఫాస్ట్ గా ధనవంతులు అవ్వాలంటే గేమ్ ఆడతారా? ఒక 30 రోజులు ఆడాలి. ఓన్లీ 30 days. నోట్ చేసుకోండి, ఓన్లీ 30 days ఆడాల్సిన గేమ్. ఈ 30 days రాసుకోండి. మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందని గేమ్ ఆడాలి. ఫీల్ అవుతారా? 30 రోజులు మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందని నటించండి. ఎంతమంది రెడీ ఉన్నారు? కేవలం 30 days. ఓన్లీ 30 days. మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉందని నటించడం, రాసుకుని దానికి తగ్గట్టుగా యాక్షన్ చేయడం. నటించడం మళ్ళీ యాక్షన్ కూడా అలాగే చేయాలి. ఇంట్లో నటించేసి బయటికి వెళ్ళి మళ్ళీ కేజీ ఉల్లిపాయలు ఎంత? 50 రూపాయలు వద్దు, 30 రూపాయలకి ఎత్తావా, 20 రూపాయలకి ఎత్తావా అని అన్నారు అనుకోండి, పనికిరాదు. ఇంట్లో ఎలా యాక్షన్ చేస్తారో బయట కూడా అలాగే యాక్షన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ విద్యాసాగర్ గారు ఒక అతను, సార్ మీ దగ్గరికి వచ్చినది 5 లక్షలు అప్పు కట్టాము, యువర్ మనీ ఏంజల్, ఇలా చాలా మంది నన్ను రకరకాలుగా పిలుస్తారు. అయితే చాలా ఉన్నారా? వీళ్ళందరూ నాకు కోచెస్ అండి. హాయ్ చెప్పండి, థ్యాంక్ యూ చెప్పుకోండి. నన్ను ఇంత ప్రపంచంలో టాప్ మోస్ట్ కోచ్ గా మార్చిన వాళ్ళు వీళ్ళందరూ ప్రపంచంలోనే వీళ్ళకి మించిన వాళ్ళు ఎవరు? చార్జింగ్ పర్ అవర్ 2.5 lakhs per appointment. Per hour 2.5 lakhs. హలో ఎంత? ఇప్పుడే డబ్బులు ఉన్నాయన్నారు, 2.5 lakhs అంటున్నారు. ఎక్కిలు చెప్తున్నారు. హలో ఎంత తేడా కొట్టిందండి? నాకు ఎక్కడ తేడా కొట్టింది? ఇప్పుడే డబ్బులు ఉన్నాయన్నారు. నేనేమి 2.5 lakhs పే చేయమని చెప్పలేదు. 2.5 lakhs అని కొంతమంది ఎక్కువ. ఈ 3 రోజులు వాటర్ బాటిల్ కూడా పక్కన పెట్టుకోండి అమ్మా. వాటర్ బాటిల్ ఓకే, జాగ్రత్త. ఈ 3 రోజులు కూడా కొంచెం. ఇంకా వీళ్ళందరూ నా కోచెస్. ప్రపంచంలో వీళ్ళకి మించిన కోచెస్ లేరండి. యు నో హౌ మచ్ దే ఆర్ ఎర్నింగ్ పర్ మంత్? నోట్ చేసుకోండి. మినిమం 50 to 100 crores ఎర్న్ చేస్తారు పర్ మంత్. దేర్ ఇన్కమ్స్ 50 to 100 crores. ఎంత? 50 to 100 crores. అలాంటి వాళ్ళ దగ్గర నేను 70 లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకున్నాను. చూడండి, ఇంకా వీళ్ళందరి దగ్గర ఇప్పటిదాకా ఎంత పెట్టాను? 70 లక్షలు. 70 lakhs. ఈ 70 లక్షలు ఖర్చు పెట్టుకున్న ఇలాంటి ప్రోగ్రామ్స్ మీకు నేను ఫ్రీగా నేర్పిస్తాను. రెడీగా ఉండండి. ఓకే, ఎస్. దీంతో నా ఇంట్రడక్షన్ అయిపోయింది. 36 కంట్రీస్ క్లయింట్స్ ఉన్నారు. ఇప్పుడు రాయండి ఫాస్ట్ గా. మీరు 3 రోజుల్లో మంచి రిజల్ట్స్ తీయాలంటే జాగ్రత్త రాయండి. టేక్ మోర్ నోట్స్. ఎంత ఎక్కువ నోట్స్ రాస్తే అంత ఎక్కువ నోట్లు వస్తాయి. అందరూ రాయండి. మై నోట్స్ ఈజ్ ఈక్వల్ టు మై డబ్బు నోట్లు, మై మనీ నోట్స్. నెక్స్ట్ లిమిటెడ్ చార్ట్ వాడండి. ఫాస్ట్ గా 100% పార్టిసిపేషన్ చేయండి. 100% పార్టిసిపేషన్. నెక్స్ట్ స్టాప్ మల్టీ టాస్కింగ్. దయచేసి ఎగ్జాక్ట్ గా నేను 7, 10, 7, 10 తీసుకుంటాను క్లాస్ డైలీ. కరెక్ట్ గా షార్ప్ 5:45 స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. 5:45 టు 10-12 minutes మెడిటేషన్ ఉంటుంది మీకు.
10-12 మినిట్స్. ఈ మెడిటేషన్ మీరు ఏం చేయాలి చెప్తాను, రాసుకున్నాను అందరూ జాగ్రత్తగా. మీరు మీరు మెడిటేషన్ మార్నింగ్ లాగానే ఎగ్జాక్ట్లీ 5:45కి రండి ప్లీజ్, దయచేసి మళ్ళీ చెప్తున్నాను. ఫ్రెష్ గా రెడీ అయ్యారండి. 5:45 మ్యూజిక్ ప్లే అవుతున్నప్పుడు రాసుకోండి ఫోకస్ ఆన్ మ్యూజిక్, అంతే, ఇంకేం మీరు చేయొద్దండి. మ్యూజిక్ మీద ఫోకస్ పెట్టండి. ఏం ఏం చేయాలి? చాలా చాలా మంది అంటారు, సార్ ఏం చేయాలి మెడిటేషన్ మ్యూజిక్ పెట్టారు, ఏమొద్దు, జస్ట్ ఫోకస్ ఆన్ మ్యూజిక్. కరెక్ట్ గా 10-12 మినిట్స్ నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను, దాని తర్వాత నేను చూసుకుంటాను. ఎందుకు ఫోకస్ పెడితే రాసుకోండి, మ్యూజిక్ మీద ఫోకస్ చేయడం వల్ల రాసుకోండి బ్రెయిన్ ఆల్ఫా స్టేట్ లోకి వెళ్తుంది. ప్లీజ్ నోట్ డౌన్, ఆల్ఫా స్టేట్. విచ్ స్టేట్? ఆల్ఫా స్టేట్. ఎవరి మైండ్ ఆల్ఫా స్టేట్ లోకి వెళ్తుందో వాళ్ళు ఏది అనుకుంటే జరిగిపోతుందండి, ఏది మేనిఫెస్టేషన్ అనుకుంటే జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి, మీరు బలంగా మేనిఫెస్టేషన్ చేయాలనుకున్న ఒక్కటి రాయండి, 10 విషయాలు రాయండి ఫాస్ట్ బుక్ లో. ప్లీజ్ రైట్ ఇన్ యువర్ నోట్ బుక్, నాట్ నాట్ ఇన్ చాట్ బాక్స్. మీరు మీరు బలంగా మేనిఫెస్టేషన్ చేయాలనుకున్న 10 విషయాలు రాయండి. డ్రీమ్ హౌస్, డ్రీమ్ కార్, ఇన్కమ్, బ్యాంక్ బ్యాలెన్స్. మీరు బలంగా. మంజునాథ్ సార్ వచ్చారు బెంగళూరు నుంచి, చాలా రోజులకి. వెల్కమ్ సార్, వెల్కమ్. అరుణ్ సార్ వచ్చారు, వెరీ గుడ్, సూపర్, వెల్కమ్ సార్. వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ. మా లేడీ మిల్లర్స్ అందరూ వచ్చారు. ఫాస్ట్ గా మీ లైఫ్ లో మీరు ఏమేమి మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటున్నారు? మిమ్మల్ని నిద్రలో లేపడినా టక్కని చెప్పాలండి. 12 నా కోచ్ ఎప్పుడు చెప్తారు మినిమం 12 మేనిఫెస్టేషన్ చేయమంటారు గట్టిగా స్ట్రాంగ్ గా. 12 వెంట రాయండి. Anybody from Hyderabad? Anybody from Hyderabad? నేను కూడా ఇప్పుడు హైదరాబాద్. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పర్లేదు, హైదరాబాద్. Yes, I am also from Hyderabad. Actually, I am from Vizag, but settled in Hyderabad. హైదరాబాద్ కంపల్సరీగా ఆఫీస్ కి రండి, విజిట్ చేయండి, కంపల్సరీగా ఆఫీస్ విజిట్ చేయండి. మీరు గూగుల్ మ్యాప్ లో మిలియనర్స్ మైండ్ హబ్ అని కొడితే వస్తుంది. ఇంకా కొంతమంది పడుకొని క్లాస్ అంటున్నారు. 12 రాశారు. ఓకే, ఇప్పుడు నేను మీ అందరికి ఒక గొప్ప విషయం చెప్తాను. ఫస్ట్ డే క్లాస్ లో చెప్పేస్తాను, నోట్ చేసుకోండి. మళ్ళీ ఒక ఎల్లో పేపర్ తీసుకోండి, రెడ్ కలర్ పెన్ తీసుకోండి. మై టాప్ హెడ్డింగ్ పెట్టండి, మై టాప్ 12 మేనిఫెస్టేషన్స్ అని హెడ్డింగ్ పెట్టండి. మై టాప్ 12 మేనిఫెస్టేషన్స్ అని రాసి రోజు మీకు ఎదురుగా కనిపించేలాగా పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మై 12 మేనిఫెస్టేషన్ రాశారు. నెంబర్ 1 ఫస్ట్ నెంబర్ 1 ఇమిడియట్ గా ప్రయారిటీ వైస్ పెట్టుకోండి. ప్రయారిటీ వైస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇల్లు కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి, రెండిటికి టాప్ ప్రయారిటీ. ఓకే, ఇల్లు రాయండి, అది పక్కన బడ్జెట్ రాయండి. కార్ రాయండి, కార్. టాప్ 12 ప్రయారిటీ ఎంతమంది రాశారు? షో మీ యువర్ టాప్ 12 ప్రయారిటీస్ మేనిఫెస్టేషన్స్. చూపించండి. yes సూపర్. ఇది మీరు ఏం చేయాలి సార్ రాసుకోండి, రోజు ఎదురుగా కనిపించేలాగా పెట్టుకోండి. బ్రెయిన్ పవర్ ఉంటుంది చెప్తాను, రాసుకోండి. అందరూ కూడా బ్రెయిన్ పవర్ చెప్తాను, అందరూ కూడా జాగ్రత్త. ఏది చూస్తుందో రెగ్యులర్ గా దాన్ని అట్రాక్ట్ చేస్తుంది లైఫ్ లో. దేన్ని చూస్తుందో దాన్ని అట్రాక్ట్ చేస్తాను. సింపుల్ గా ఆ జీవితం నేను అనుకోలే 3 years లో 15 కోట్లు సంపాదిస్తాను. నేను లైఫ్ లో సంపాదిస్తే చాలు రా బాబు, 10 years లో సంపాదిస్తే చాలు అనుకున్నాను. 10 years తెలుసా? 10 years బ్యాక్ నా టార్గెట్ ఏంటి తెలుసా? ఇలా చేపెట్టండి, 10 సంవత్సరాల్లో 10 కోట్లు సంపాదించాను. అరుణాచలం సినిమా చూస్తే 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెడితే మీకు 30 రోజుల్లో 3000 కోట్లు వస్తాయి. అలా ఉండేదన్నమాట. 10 సంవత్సరాలు 10 కోట్లు సంపాదించాలి. ఇప్పుడు నా టార్గెట్ ఏంటి సార్? ఈ 1 సంవత్సరం 12 కోట్లు సంపాదించాలి.
ఎన్ని ఎన్ని కోట్లు? కోట్లు? 12 12 crores. crores. అయితే అయితే నేను క్వశ్చన్ పెడతా. పెడతాను. రాయండి. దానికి దానికి తగ్గట్టు ప్లానింగ్ కూడా ఉండాలి. ఎంతమంది ప్లానింగ్ కావాలి? క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించే ప్లానింగ్ కావాలి. కంగ్రాచులేషన్స్. కంపల్సరీగా నన్ను ఒక్కసారి విజిట్ చేసి కౌన్సిలింగ్ తీసుకోండి. క్రోర్స్ ఎలా సంపాదించాలో నేను చెప్తాను. ఓకే, స్టాప్ మల్టీ టాస్కింగ్. ఎస్, వెల్కమ్ టు డే 1. అందరూ అందరూ రాయండి. మీ అందరూ కూడా లైఫ్ లో కోటీశ్వరులు అవ్వాలంటే నేను బాగా చెప్పేది కౌన్సిలింగ్ లో కొన్ని టెక్నిక్ చెప్తాను. బట్ ఇక్కడ కొన్ని సింపుల్ టిప్స్ ఇస్తాను. రాయండి. ఎవరు ఫాస్ట్ గా ధనవంతులు అవుతారంటే సైకాలజీ ఏం చెప్తుందంటే దర్ ఇస్ అ కనెక్షన్ బిట్వీన్ మైండ్ అండ్ బాడీ. ప్లీజ్ నోట్ డౌన్. మైండ్ అండ్ బాడీ కనెక్షన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఫాస్ట్ గా అనుకుని సాధిస్తారు. మైండ్ అండ్ బాడీ కనెక్ట్ చేసేది ఏంటి చెప్పండి అందరు కూడా. మైండ్ అండ్ బాడీని కనెక్ట్ చేసేది ఏంటి? ఎవరైనా? ఎస్, మెడిటేషన్ రాసుకోండి. అండ్ డాన్స్, మెడిటేషన్, యోగా, ఓకే. ఈరోజు నేను యాజ్ సైకాలజిస్ట్ గా చాలా చెప్తుంటాను. చేంజ్ మేనేజ్మెంట్ అందరూ రాసుకోండి జాగ్రత్త. చేంజ్ మేనేజ్మెంట్. ఈ రోజు 3 days క్లాసెస్ లో ఒక టాపిక్ చేంజ్ మేనేజ్మెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. రెడీ ఉన్నారా? ఎంతమంది మారడానికి సిద్ధంగా ఉన్నారు? Do you want change? ఎంతమంది Do you want change? గట్టిగా అనుకుంటే వస్తుందండి చేంజ్. మామూలుగా రాదు తెలుసా? చేంజ్ రావాలంటే గట్టిగా అనుకోవాలి. Do you want change? హలో, yes అని చెప్పండి గట్టిగా. yes. ఏంటండి మరి దారుణంగా నిన్న నైట్ ఏం తినలేదు మీరు? చేయలేదా మీరు? మళ్ళీ డూ యూ వాంట్ చేంజ్? నేను ఫస్ట్ టైం జాగ్రత్తలు అందరూ కూడా నేను కోచ్ ట్రైనింగ్ కి వెళ్ళాను. హే, నా కోచ్ అమెరికాలో ఉంటాడు. జస్ట్ నెలకి 50 కోట్లు సంపాదిస్తాడు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు హే కమ్ ఆన్ అను, డూ యూ వాంట్ చేంజ్ అంటే నేనేం చేసా చేతులు కట్టుకుని yes అన్నాను. మళ్ళీ అడిగాడు డూ యూ వాంట్ చేంజ్ అన్నాడు. ఎందుకు అంత ఎక్సైట్ అయిపోతుండే అరుస్తుంది? మామూలు చెప్పచ్చు కదా. నేనేమో చేతులు కట్టుకుని ఎస్ అన్నా. మళ్ళీ అడుగుతున్నాడు డూ యూ వాంట్ చేంజ్ అన్నాడు. పిచ్చే తిక్క చూడండి మన భాషలో. మళ్ళీ అడిగింది అడుగుతాడు ఎస్ అన్నాను. అప్పుడు చెప్పాడు అనమాట, ఇఫ్ యువర్ ఆన్సర్ ఇస్ లైక్ మీ స్టిల్ నౌ ఐ విల్ ఆస్క్ సేమ్ క్వశ్చన్ అన్నాడు. yes అన్నాను. అంతే, చేంజ్ వచ్చిందండి. అర్థమైందా? మరి రెండోసారి మళ్ళీ నెక్స్ట్ టైం అడగలే. రాసుకోండి. ఇండియా పాకిస్తాన్ కి మ్యాచ్ అయితే ఎలా ఉంటది? బాగుంటదా? ఇండియా ఆస్ట్రేలియా. ఇండియాకి కెన్యాకి మ్యాచ్ చూడబోతే టీవీ ఆపేస్తారు. నేను ఇండియా లాగా అరుతూ మీరు కెన్యా లాగా పార్టిసిపేషన్ చేశారు అనుకోండి, మ్యాచ్ అంత బాగోదు. 3 రోజుల మ్యాచ్, 3 days టెస్ట్ మ్యాచ్ ఇది. ఓకే, 3 days సారీ టెస్ట్ మ్యాచ్ లో 2020 మ్యాచ్. ఓకే, నేను ఎన్నో పుస్తకాలు చదివి చేంజ్ రావాలంటే రాసుకోండి. హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా, కెరీర్ పరంగా, వెల్త్ పరంగా చేంజ్ రానికి చేంజ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి కావాలా? రెడీ? నా బండి కొంచెం మరి బ్యాంక్ బ్యాలెన్స్ జరిగిపోయినట్టు అవ్వండి మనస్ఫూర్తిగా. ఎస్, ఓకే రాసుకున్నామా. చేంజ్ కావడానికి జాగ్రత్త చెప్తాను. చేంజ్ రావాలంటే నేను చాలా పుస్తకాలు చదివి తెలుసుకున్న ఒక సీక్రెట్ చెప్తాను. కోచ్ నాకు ఇచ్చిన సీక్రెట్. సి మీన్స్ లైఫ్ లో క్లారిటీ తెచ్చుకోమన్నాడు. నీకేం కావాలి అసలు? నీకు ఏ ఇల్లు కావాలి, ఏ కార్ కావాలి, ఎంత డబ్బు కావాలి? నువ్వు ఎప్పుడు ఫైనాన్షియల్ రిటైర్ అవుదాం అనుకుంటున్నావు? ఓకే, సి ఫర్ వాట్? క్లారిటీ. రాయండి, పక్కన రాయండి. మీరు ఎప్పటికల్లా ధనవంతులు అవ్వాలనుకుంటున్నారు, మిలియనర్ అవ్వాలనుకుంటున్నారు, కోటీశ్వరులు అవ్వాలనుకుంటున్నారు, ఫైనాన్షియల్ ఫ్రీ అవ్వాలనుకుంటున్నారు. క్లారిటీ ఉందా? టైం వచ్చినప్పుడు అవుతాంలేండి. ఆ టైమే రాదు అసలు. మీరు అనుకోకపోతే టైం ఎప్పటికీ రాదు. దేవుడు తలరాత రాస్తాడు. అసలు రాయరాడు దేవుడు తలరాత. మీరు కావాలని నా దగ్గర వచ్చి కూర్చొని నేను చెప్తాను. మీరు ఎవరికైనా ఉందా ఫీలింగ్ దేవుడు తలరాత రాస్తాడు, తలరాత రాసినట్టు జరుగుతుంది ఉందా? ఎవరైనా ఉంటే ఎస్ అని టైప్ చేయండి, లేదా నో అని టైప్ చేయండి. డూ యూ ఫీల్ దేవుడు తలరాత రాస్తాడు? దేవుడు ఇప్పుడు పలానా అరుణ్ గారు అంటే కోపం, పలానా నాగమణి గారు అంటే కోపం, పెద్దిరాజు గారు అంటే కోపం, దేవుడు కష్టాలు రాసేయండి. దేవరాజు గారు అంటే కోపం ఎవరికి ఉండదు. దేవుడికి అసలు ఎవరి మీద ఇది ఉండదు. మరి మీకు కష్టాలు తీసుకొస్తుంది ఎవరు? మీకు కష్టాలు తీసుకొస్తుంది ఎవరు? మా హస్బెండ్ అండి, మా ఆవిడండి. కాదు. హలో,
మీకు కష్టాలు తీసుకొస్తుంది ఎవరు చెప్పాలి? మీ లైఫ్ లో ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది ఎవరు? రాసుకోండి. మై థాట్స్ నోట్ చేసుకోండి. మీ ఆలోచనలు మీ కష్టాలు తీసుకొస్తున్నాయి. మీరు అనుకుంటున్నారు పాజిటివ్ గా ఉన్నానని, గట్టిగా ఎప్పుడంటే క్లాస్ చెప్తే మొత్తం నిజాలని బయట చెప్పేస్తారు మీరు. హిప్నోటిస్ట్ ఎంతమందికి రేపు మనీ హిప్నోటిజం కావాలి? మీ కళ్ళు కూడా తెరవలేసి తీసుకెళ్తాను రేపు. రెడీయా? ఛాలెంజా? మీరు ఎక్కడైనా కూర్చొని ప్రపంచంలో అమెరికా, సింగపూర్, మలేషియా, ఇటలీ, ప్యారిస్, ఫ్రాన్స్, నేను ఇక్కడ కూర్చొని మీ మైండ్ కంట్రోల్ చేస్తాను. నేను మీ మైండ్ కళ్ళు కూడా తెరవలేసి తీసుకెళ్తాను. ఎంతమంది కావాలి రేపు? రేపు ఎగ్జాక్ట్ గా నోట్ చేసుకుని షార్ప్ 6 o'clock నేను హిప్నోటిజం స్టార్ట్ చేస్తాను. హిప్నోటిజం మీరు ఎంత ట్రై చేయండి, కళ్ళు కూడా తెరవలేని స్థితికి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. రెడీయా? రెడీ? బట్ కండిషన్ రాసుకోండి. రేపు యూ ఫీల్ సమ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డబ్బు తీసుకురావాలి రేపు వచ్చినప్పుడు. డబ్బులు తీసుకుని రండి. నేను మీకు మనీ ఎప్పుడు నేర్పిస్తాను. మీ సబ్ కాన్షియస్ మైండ్ లో కంప్లీట్ గా నేను స్ట్రాంగ్ వచ్చేది చేస్తాను. ఓకే రెడీ? రేపు షార్ప్ 6 o'clock కి నేను మనీ ఎప్పుడు క్లాస్ స్టార్ట్ చేస్తాను. C4 రాసుకోండి. క్లారిటీ. పక్కన రాయండి. పక్కన ఇట్ సైడ్ లెఫ్ట్ లో రాయండి. సి అంటే చేంజ్ అంటే రైట్ సైడ్ రాసుకోండి. క్లారిటీ. నేను అడుగుతాను టక్ రాయాలి. క్లారిటీలో క్లారిటీ పేజ్ లో రాయండి. ఏ కార్ కొనాలనుకుంటున్నారు? చాలా ఫాస్ట్ గా 1 2 3 గో స్టార్ట్. పక్కన రాయండి. ఏ కార్ కొనాలనుకుంటున్నారు? వెంకటలక్ష్మి అడుగుతున్నారు ఎంత మనీ తీసుకురావాలి? మంచి క్వశ్చన్ అడిగారండి. ఎంత తీసుకురండి. చేతిలో డబ్బు ఉండాలి. అంతే. మిస్టర్ ఎంత పర్లేదు. ఓకే పక్కన మీరు ఏ కార్ కొనాలనుకుంటున్నారు? నెక్స్ట్ ఎంత పెట్టి ఇల్లు కొనాలనుకుంటున్నారు? మీ బడ్జెట్ ఎంత? హౌస్ బడ్జెట్, డ్రీమ్ హౌస్ బడ్జెట్ ఎంత? ఫాస్ట్ మీ లైఫ్ లో ఏమేమి కంట్రీస్ చూడాలనుకుంటున్నారు? మా ఆయన ఎక్కడ తీసుకెళ్తే అక్కడ కుదరదు, రాయాల. మా హస్బెండ్ ఎక్కడ తీసుకెళ్తే అక్కడ, అలా హస్బెండ్ ఎక్కడ తీసుకెళ్తారో అలాగే ఉండిపోతాం. రాయండి. మీరు లైఫ్ లో ఏమేమి కంట్రీస్ విజిట్ చేయాలనుకుంటున్నారు? అక్కడ నాట్ ఇన్ చాట్ బాక్స్. హలో నాట్ ఇన్ చాట్ బాక్స్. నోట్బుక్ లో. నెక్స్ట్ ఎప్పటికల్లా ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వాలనుకుంటున్నారు? ప్లీజ్ నోట్ డౌన్. నో రాయండి బుక్ లో. ఎప్పటికల్లా ఫైనాన్షియల్లీ ఫ్రీ. నేను రాసుకున్నానండి. 42 years కి ఫైనాన్షియల్లీ ఫ్రీ అయిపోవాలి. 42 years కి నేను రాసుకున్నాను. ఓకే మీరు ఎన్ని రోజులు ఫిట్ గా మారాలనుకుంటున్నారు? ఎన్ని రోజుల్లో? కరోనా నుంచి అనుకుంటున్నానండి. అవ్వలేదు. ఎందుకు మీరు రాయలేదు? కొంతమంది రేపు అనుకుంటారు. రేపు ఎప్పటికీ రాదు. రేపులు అయిపోతుంటాయి. ఓకే నెక్స్ట్ ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలనుకుంటున్నారు? క్లారిటీ. ఎంత బ్యాంక్ బ్యాలెన్స్? ఇయర్ ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు? ఫాస్ట్ గా ఈ ఇయర్ ఎంత డబ్బు సంపాదించాలనుకుంటున్నారు? ఇంకో క్వశ్చన్ అడగనా? డబ్బుకి షాక్ అయిపోతారు మీరు. క్వశ్చన్ అడిగండి. ఎన్ని సంవత్సరాలు బతకాలనుకుంటున్నారు? రాయండి. అలా ఆలోచిస్తే కాదు, పెన్ను పట్టుకుని రాయండి. ఎన్ని సంవత్సరాలు బతకాలనుకుంటున్నారు? భూమి మీద ఎంతకాలం ఆయుష్ ఉంటే అంతకాలం కుదరదు, రాయాలి. వెరీ గుడ్. మీరు లైఫ్ లో ఏం హిస్టరీ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఏం హిస్టరీ? అక్బర్, జహంగీర్, షాజహాన్ వీళ్ళందరూ రాసుకున్నారు అనమాట. పెద్ద చక్రవర్తులు, వాళ్ళు వీళ్ళు అందరూ. మీరు లైఫ్ లో ఏ విజయాలు సాధిద్దాం అనుకుంటున్నారు? ఫాస్ట్ గా రాయండి. ఏ విజయాలు సాధిద్దాం అనుకుంటున్నారు? ఏమేమి భాషలు నేర్చుకుందాం అనుకుంటున్నారు? క్లారిటీ. నెక్స్ట్ వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? మా ఆయన కాంట చేయడం, పిల్లలు కాంట చేయడం, అదే కదండి. వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్? మీ లైఫ్ పర్పస్ ఏంటి? ఎందుకు బతుకుతున్నారు? దేనికోసం బతుకుతున్నారు? ఎవరి కోసం బతుకుతున్నారు?
నా నా పిల్లల కోసం అని చెప్పకండి. If you are saying this answer, you are not living in purpose of your life. ఎంతమంది నచ్చింది క్లారిటీ? దిస్ ఇస్ కాల్డ్ రాసుకోండి క్లారిటీ టెస్ట్. నోట్ చేసుకోండి క్లారిటీ టెస్ట్. త్వరలో నేను ఒక బుక్ తయారు చేస్తున్నాను, రాసుకోండి. 100 క్వశ్చన్స్ ఉంటాయి అందులో. 100 క్వశ్చన్స్ క్లారిటీ టెస్ట్ బుక్ అని లాంచ్ చేస్తున్నాను. క్లారిటీ టెస్ట్ బుక్. ఇందులో 100 వాటికి మీరు ఆన్సర్ చేయాలి. కావాలా? ఇప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతుంది రాస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అరే ఇంతవరకు ఎప్పుడు రాయలేదే, ఎలా అనిపిస్తుంది చెప్పండి? సూపర్. నెక్స్ట్ క్లారిటీ. మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? బిజినెస్ కాదు, ఏ బిజినెస్ నోట్ చేసుకోండి. ప్రపంచంలో మిలియనర్ బిలియనర్కి ఒక బిజినెస్ ఉండదు, మల్టిపుల్ బిజినెసెస్ ఉంటాయి. టిఫిన్ కొట్టేడతా అలాంటివి కాదండి. ఇంకొంచెం బాగా రాయండి. ఏమేం బిజినెస్ రన్ చేద్దాం అనుకుంటున్నారు? నా మైండ్ లో నాకు 25 బిజినెసెస్ ఉన్నాయి. ఓకే, బాగుందా క్లారిటీ టెస్ట్? త్వరలో మీకు 100 క్వశ్చన్స్ తో ఒక బుక్ లాంచ్ చేస్తా. ఆ బుక్ మీరే నింపాలి. నెక్స్ట్ టైం హెచ్ ఫర్ రాసుకోండి హెల్ప్. మీ లైఫ్ లో చేంజ్ రావాలంటే రాసుకోండి. మీరు కొంతమంది జీవితంలో చేంజ్ తీసుకురావాలి. షడపుకురా షెడెవు. చెప్పండి అందరూ కూడా. షడపుకురా షెడెవు. నువ్వు ఆకులోడి మీద పొరతెల్లాలనుకుంటే నీ మీద పొరతెల్లే వాళ్ళు వచ్చేస్తారు. మళ్ళీ జీవితంలో సీక్రెట్ ఫాలో అవ్వండి. మీరు నిజంగా మీ జీవితాన్ని మార్చుకోవాలంటే రాసుకోండి. మీరు ఎంత మంది జీవితాలను మారుస్తారో మీ జీవితం అంత ఫాస్ట్ గా మారుతుంది. నా లైఫ్ ఎందుకు అంత ఫాస్ట్ గా మారింది తెలుసా? నేను అనుకోలేదు నిజంగా. లాస్ట్ 3 years 15 కోట్లు సంపాదిస్తాను. నేనేం చేసిందా? నేను జనాల జీవితం మార్చడం మొదలు పెట్టా. వాళ్ళ ఆలోచనలు మార్చడం మొదలు పెట్టా. వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్స్, హెల్త్ కండిషన్స్ నాకు తెలియకుండా నా లైఫ్ మారిపోయిందండి. ఇప్పుడు పక్కన మీరు ఎంత మంది జీవితాలు మారుదాం అనుకుంటున్నారు? నేను మా హస్బెండ్ మార్చలేపాను సార్. ఏం మారుతుంది? మళ్ళీ మా హస్బెండ్ మార్చలేపాను, వైఫ్ మార్చలేపాను చెప్పకండి. రాయండి. 20 సంవత్సరాలు బట్టి ట్రై చేస్తున్నానండి, అతను మారట్లేదండి. నేను జోక్ లేసినప్పుడు కూడా మీరు నవ్వలేదు అనుకోండి, మీ ఇంట్లో వాస్తు సరిగ్గా లేదు, మీరు హ్యాపీగా లేరని అర్థం. ఈ 3 రోజుల్లో కూడా మీరు నవ్వకపోతే నేను మళ్ళీ చెప్తాను, కంపల్సరీ కౌన్సిలింగ్ వచ్చేయండి. ఈ 3 రోజుల్లో కూడా ఒక్కసారి కూడా మీరు నవ్వకపోతే మీరు ఏదో చాలా పెద్ద సమస్యతో బాధపడుతున్నారండి. చాలా పెద్ద సమస్య. ఈ ప్రపంచంలో తెలుసా ఎవరు నవ్వరో తెలుసా? చెప్పనా? రాసుకున్నా. వాళ్ళు చచ్చిపోతాం అని తెలిసిన వాళ్ళకి వాళ్ళు గ్యారెంటీ చచ్చిపోతాను, కొన్ని నెల రోజులు చచ్చిపోతాను, లేదా నాకు జబ్బు ఉంది అన్ని వాళ్ళు మాత్రం నవ్వరు. ఒకసారి నవ్వండి ఒకసారి. ఇప్పుడు ఇప్పుడు ఓకేనండి. మీ అందరూ పర్ఫెక్ట్. అసలు మీ అందరూ పర్ఫెక్ట్. సూపర్. నెక్స్ట్ రాసుకోండి హెల్ప్. ఫాస్ట్ గా రాయండి. మీరు ఎంత మందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? బుక్ లో రాయండి పక్కన. స్టాలిన్ సినిమా నేను ఒక ముగ్గురు వాళ్ళకి ముగ్గురు అని చెప్పకండి మళ్ళీ. ఓకే, నెక్స్ట్ రాయండి. ఏ ఫర్ రాసుకోండి. అఫర్మేషన్ చెప్పండి. అఫర్మేషన్. వెరీ గుడ్. దీపిక శ్రీకాంత్ మేడం 5,000 మంది. సూపర్, ఎక్సలెంట్. నెక్స్ట్ రాయండి అఫర్మేషన్స్. అఫర్మేషన్స్ ఫాస్ట్ గా రాయండి. బుక్ లో మీరు ఎంతమందికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నారు? ఫాస్ట్ గా ఎంతమంది జీవితాలు మారుద్దాం అనుకుంటున్నారు? ప్లీజ్ నోట్ డౌన్ or otherwise type in chat box. ఆంజనేయులు సార్ 10 మంది, 100 మంది. సూపర్ అండి. ఫస్ట్ ఇక్కడ రాసుకోండి. అనుకోవడానికి కూడా ధైర్యం కావాలి. అనుకోవడానికి కూడా ధైర్యం కావాలి. నేనేమన్నానండి? అనుకోమన్నాను అంతే కదా. చాలా మంది అలా అనుకోవడానికి కూడా భయపడుతున్నారు. ఫస్ట్ రాయండి భయం దాటితే జయం. సైకాలజిస్ట్ గా నేను చెప్పే ఒకటే రాసుకోండి. మీకు ఏది భయం అనిపిస్తే అదే చేయాలి, అప్పుడే భయం పోతుంది. తెలుసా మీకు? ఏది భయం పోవాలంటే ఒక సీక్రెట్ చెప్తాను రాయన అందరూ కూడా. ఏది భయం అనిపిస్తే అదే చేయాలండి.
నెక్స్ట్ నెక్స్ట్ రాసుకోండి ఏ ఫర్ అఫర్మేషన్స్ తయారు చేసుకోవాలి, ఎన్ ఫర్ రాసుకోండి నెవర్ గివ్ అప్. మీ లైఫ్ లో మార్పు రావాలంటే వదిలిపెట్టద్దండి. ఒకప్పుడు నేను రోజు అలారం పెట్టేవాడిని, లేచేవాడిని కాదు, కానీ అయినా కూడా అలారం పెట్టుకుని అసలు వదిలేవాడిని కాదు. 4 గంటల లేవడం మొదలు పెట్టి నెవర్ గివ్ అప్. అటు ఇటు తిరగకండి, ఒక దగ్గర కూర్చోండి. చాలా ఇంపార్టెంట్ క్లాస్, నెవర్ గివ్ అప్. నెక్స్ట్ జీ ఫర్ వాట్, గ్రాటిట్యూడ్. చూడండి ఈ చేంజ్ అనే ఫార్ములా నా కోచ్ నెలకి 50 కోట్లు సంపాదించే వ్యక్తి నాకు ఇచ్చిన ఫార్ములా మీకు ఇస్తున్నాను. నేను చాలా గట్టిగా ఫాలో అయ్యాను 5 years బ్యాక్. దీన్ని ఎక్కడ యూట్యూబ్ లో కూడా చెప్పలే. ఇది మీరు ఎదురుగా రాసి పెట్టుకోండి కనిపించేలాగా. అప్పుడు మీరు మారుతారు. లేకపోతే రాసేసి బుక్ లో రాసేసి ఎక్కడ కబోర్డ్ లో పడితే మీరు ఎప్పటికీ మారరు. దీన్ని ఒక పేపర్ మీద నీట్ గా రాసుకోండి. ఓకే, సి ఫర్ క్లారిటీ, కనిపించేలాగా పెట్టండి. హెచ్ అంటే హెల్ప్, బ్రాకెట్ రాయని ఎంతమందికి హెల్ప్ చేయాలనుకుంటున్నారు. ఏ ఫర్ అఫర్మేషన్స్, అఫర్మేషన్స్ అంటే రాసుకోండి పాజిటివ్ స్టేట్మెంట్స్. అఫర్మేషన్స్ అంటే రాసుకోండి పాజిటివ్ స్టేట్మెంట్స్. జీ ఫర్ వాట్, గ్రాటిట్యూడ్. అఫర్మేషన్స్ కి నేను బోర్డు ఇచ్చాను. ఎంతమంది దగ్గర ఉంది బోర్డు? కొనుక్కున్నారు. మన దగ్గర వెబ్సైట్ లో బోర్డు తయారు చేశాను మీకోసం. రాసుకోండి అఫర్మేషన్స్ బోర్డ్. ప్లీజ్ నోట్ డౌన్ అఫర్మేషన్స్ బోర్డ్. అఫర్మేషన్స్ బోర్డ్ కొనుక్కోండి. ఆ బోర్డ్ పెట్టుకోండి, కంపల్సరీగా దాన్ని ఫాలో అవ్వండి. ఎక్సలెంట్ బోర్డ్ నేను మీకోసం స్పెషల్ గా తయారు చేశాను అఫర్మేషన్స్. ఓకే, మీరు కావాలంటే నేను క్లాస్ అయిపోయిన తర్వాత లింక్ పెడతాను, కొనుక్కోండి మన వెబ్సైట్ లో. ఎంతమంది కావాలంటే పెడతాను విత్ యువర్ పర్మిషన్. గ్రాంటెడ్. యా, ఎందుకంటే తెలుసా మీరు అందరూ చేసి తప్పే తెలుసా, అఫర్మేషన్స్ రాసుకుంటే పేపర్ మీద రాసి వదిలేస్తున్నారు. పేపర్ ఎక్కడ పోతే ఆ బుక్ ఎక్కడ మర్చిపోతారు. నాకు తెలిసి మీరు ఎలా చేస్తారు పనులు. అందువల్ల నేను మీకు ఏం చేసినట్టు బోర్డు తయారు చేసాను. రాసుకోండి బోర్డ్. చాలా మంది లైఫ్ మారకపోవడానికి కారణం ఆ అఫర్మేషన్స్ ఎక్కడ రాశారు కూడా మర్చిపోతారు. అఫర్మేషన్స్ ఎక్కడ రాశారు. లాస్ట్ టైం ఒకసారి వచ్చారండి. సార్ ఏంటి సార్ మీ ప్రాబ్లం? మెమరీ లాస్. డోంట్ వరీ సార్, మీకు నేను ఉన్నానని చెప్పి కౌన్సిలింగ్ మొత్తం చేశాను, నోట్స్ అంతా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక నెల రోజులు వచ్చారు. ఎలా ఉంది సార్ మీ మెమరీ అంటే? బాగా పోయింది సార్. కౌన్సిలింగ్ అంతా పోయిందా? మీకు అఫర్మేషన్ ఇచ్చాను కదా, చదవలేదంటే అవి ఎక్కడ పెట్టినా కూడా మర్చిపోయాను నేను. హలో, నేను అనుకున్నాను ఓ మెమరీ లాస్ చాలా పీక్ లో ఉందా బాబోయ్. నేను అర్థమవుతుందండి. ఎందుకు నా పేరు గుర్తుందని అన్నారు. మీ పేరు గుర్తుంది సార్. ఎలా గుర్తెట్టుకున్నారంటే మీకు ఫీజు 20,000 ఇచ్చాను కదా, అందుకు గుర్తెట్టుకున్నాను. ఓకే, సో మీకు నవ్వండి అమ్మా, ఇది చెప్పినా కూడా మీరు నవ్వలేకపోతే. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ నెవర్ అఫర్మేషన్స్ కోసం నేను బోర్డు ఇచ్చాను, అది మీకు పెడతాను వెబ్సైట్ లో కొనుక్కోండి. నెక్స్ట్ ఎన్ ఫర్ నెవర్ గివ్ అప్ అండి. చాంపియన్స్ రాసుకోండి. ప్రపంచంలో అత్యంత మిలియనర్స్ ఒకే ఒక హ్యాబిట్ చెప్తాను. నెంబర్ 1 హ్యాబిట్, వాళ్ళు వదలరండి. నీ వల్ల కాదు అన్న కూడా వదలరాలు. స్పోర్టింగ్ స్పిరిట్ ఉండాలి. ఈ మధ్యన ఒక సినిమా చూసాను పెద్ది అని, మీరు కూడా చూడండి. మీలో ఎవరికైనా మంచి స్పిరిట్ రావాలి, మంచి కాంపిటేటివ్ స్పిరిట్, ఆ సినిమా కంపల్సరీగా చూడండి, చాలా బాగుంది సినిమా. నెవర్ గివ్ అప్. నెక్స్ట్ జీ ఫర్ వాట్, గ్రాటిట్యూడ్. కృతజ్ఞత చెప్పేటప్పుడు రాసుకునే చిన్న కండిషన్ చెప్తాను. కృతజ్ఞత, ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. రాసుకుని ఇలా చేపట్టిన అందరూ కూడా చేతులు నమస్తే పోస్టర్లో పెట్టి కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోండి. అర్థమైందా? ఇది చెప్తే మీ లైఫ్ చాలా బాగా మారిపోతుంది. ఇందా చెప్పాను, సైకాలజీ ఈజ్ ఈక్వల్ టు మైండ్ అండ్ బాడీ కనెక్షన్. మైండ్ తో చెప్తూ బాడీతో కనెక్షన్ ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. నా చేతులు నమస్తే పోస్టర్లో పెట్టండి, కృతజ్ఞత చెప్పండి. దేవుడా, ఓ మంచి దేవుడా, తిన్న తోటకూర పప్పు ఇచ్చావు, పచ్చడి ఇచ్చావు, ఇలా కాదు, బాగా చెప్పండి. తిట్టడానికి మా హస్బెండ్ ఇచ్చావు, మా వైఫ్ ఇచ్చావు, కొట్టడానికి పిల్లల్ని ఇచ్చావు, అలా కాదు. ఇప్పుడు అందరూ కూడా నేను మ్యూజిక్ పెడతాను, క్లోజ్ యువర్ ఐస్, నమస్తే పోస్టర్, కళ్ళు మూసుకోండి, పుస్తకాలు పక్కన పెట్టండి. నాన్ స్టాప్ గా 4 నిమిషాలు నాన్ స్టాప్ గా మీరు కృతజ్ఞత చెప్పాలి. నాన్ స్టాప్. క్లోజ్ యువర్ ఐస్, నమస్తే పోస్టర్ లో పెట్టుకోండి. చేతులు హార్ట్ దగ్గర పెట్టండి. చాలా మంది గడ్డం దగ్గర పెడుతున్నారు, రాంగ్. ఇలా పెడుతున్నారు చూడండి, ఇలా
ఇలా ఇలా ఓకే హార్ట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. కృతజ్ఞత చెప్పడం వల్ల హార్ట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఎ డీప్ బ్రీత్, టేక్ ఎ డీప్ బ్రీత్. ఒక ఒక 5 ఎగ్జాక్ట్లీ 4 నిమిషాలు నేను మ్యూజిక్ స్టార్ట్ చేస్తాను. టేక్ ఎ Take a deep breath. స్టార్ట్ Telling gratitude. అందరూ క్లోజ్ యువర్ ఐస్. కృతజ్ఞత చెప్పినప్పుడు ఏం చెప్పాలి? థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ హౌస్. అందరూ కంటిన్యూ చెప్తూ ఉండండి. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. Yes, Slowly open your eyes. Somehow పాజిటివ్ ఫీలింగ్, relaxation రిలాక్సేషన్ ఫీలింగ్. మీరు ఎప్పుడు స్ట్రెస్ అనిపించిన రాసుకుని ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి. వెన్ యు ఆర్ ఫీలింగ్ స్ట్రెస్, ఫైనాన్షియల్ స్ట్రెస్ కావచ్చు, ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, నోట్ చేసుకోండి. చేతులు నమస్తే పోస్టర్ లో పెట్టుకుని థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ లైఫ్ అని చెప్పుకోండి. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ లైఫ్. ఎలా ఫీల్ అయ్యారు చెప్పండి. టైప్ ఇన్ చాట్ బాక్స్. Amazing, super. Okay. చూడండి ఫాస్ట్ గా స్క్రీన్ వైపు. See for what? Clarity. Help చేయండి పీపుల్ కి. నేను అప్పుడు దాకా నేను అనుకున్నాను నేనే కోటీశ్వరుడు అవ్వాలి అని అనుకునేవాడిని. ఎప్పుడైతే నాకు కోచ్ నాకు చెప్పాడో నువ్వు హెల్ప్ చేయి పీపుల్ కి, అప్పుడు నువ్వు ఫాస్ట్ కోటీశ్వరుడు అవుతావు అని చెప్పాడు. వాళ్ళు గోల్స్ అచీవ్ అయ్యేలాగా హెల్ప్ చేయి అని చెప్పి నేను ఎప్పుడైతే బలంగా అప్పుడు అనుకున్నాను, అప్పుడు దాకా నేను కోటీశ్వరుడు అవ్వాలనుకున్నాను, అప్పుడు దాకా నా గోల్ నేను కోటీశ్వరుడు అవడం, నా గోల్ మీరు కోటీశ్వరుడు అవడం. సరే మీరు కోటీశ్వరులు అవ్వాలని కూడా మీరు నవ్వట్లేదు. మీరు కోటీశ్వరులు అవడం అంటే మీరు కోటీశ్వరులు అవడం. ఇలా చెప్తున్న కొంతమంది కమర్షియల్ యాంగిల్ చూడకండి. మళ్ళీ కొంతమంది మళ్ళీ టూ మచ్ కమర్షియల్ యాంగిల్ వస్తారు. మా తెలియలేదు మీకు కోటీశ్వరులు, మీకు డబ్బులు వస్తాయి. ఎవరికైనా డబ్బులు వస్తాయి. లైఫ్ లో సీక్రెట్ చెప్తున్నాయి. విన్ విన్ రాసుకోండి. ఒక ఏ పర్సన్ మైండ్ సెట్ ఈ విధంగా ఉంటుందో వాళ్ళే గెలుస్తారు లైఫ్ లో. మీకు తెలుసా 4 మైండ్ సెట్స్ ఉంటాయి. పక్కన రాసుకోండి. 4 మైండ్ సెట్స్. సైకాలజీ ప్రకారం ప్రపంచంలో దీనికి మించిన మైండ్ సెట్స్ లేవు. 4 టైప్స్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటాయి. నెంబర్ 1 మైండ్ సెట్ రాసుకోండి. నెంబర్ 1 ఈ మైండ్ సెట్ ఉన్న జీవితం ఎక్కడున్నా గెలుస్తారు. ఎక్కడున్నా ఏ బిజినెస్ చేసినా గెలుస్తారు. రాసుకోండి. విన్ విన్ విన్. నేను గెలాలి, మీరే గెలాలి. సురేష్ సార్ ఎందుకు పిలిచే నేను అడగను, మీరు అడగను. రాసుకోండి. విన్ విన్ విన్. నేనే గెలాలి, మీరే గెలాలి. నెక్స్ట్ రాసుకోండి. విన్ లూస్. రెండో మైండ్ సెట్. మైండ్ సెట్ నెంబర్ 2 అంటే నేనే గెలాలి, నువ్వు ఓడిపోవాలి. నేను డబ్బు సంపాదించాలి, నువ్వు వద్దు. నేనే బతకాలి, రిచ్గా నువ్వు అలాగే ఉండిపోవాలి. చూసారా ఎక్కడైనా మైండ్ సెట్? బంధువులు రా బంధువులు ఉంటారు. కొంతమంది కోరుకుంటారు.
వాళ్ళే పై స్థాయిలో ఉండాలి. మీరు ఆ స్థాయికి రాకూడదు. వాళ్ళకి మీరు ఇల్లు కొనుక్కోకూడదు. వాళ్ళ మీరు కారు కొనుక్కోకూడదు. వాళ్ళ మీరు హ్యాపీగా బతకూడదు. అర్థమవుతుందా? వాళ్ళ బంగారం వేసుకోకూడదు. వాళ్ళు మీకు హెల్ప్ చేయరు. ఏమున్నా హెల్ప్ చేయరు. చెప్పండి కూడా వాట్ ఈస్ నెంబర్ 1 మైండ్ సెట్? విన్ విన్. నేను గెలాలనుకుంటా, జశ్వంత్ గారు గెలాలనుకుంటా, నేను గెలాలనుకుంటా, వలి గారు గెలాలనుకుంటా, నాగమణి గారు, అరుణ్ కుమార్ గారు, ప్రతి ఒక్కరు నేనేమనుకుంటానంటే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సురేష్ గారు, మారారెడ్డి సార్, అందరూ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు కోటేశ్వర రావాలని కోరుకుంటాను నేను. ఓకే, నాట్ ఈస్ నెంబర్ 2 విన్ లూజ్. ఇది వెరీ డేంజరస్ మైండ్ సెట్. ఇలాంటి వాళ్ళతో మీరు స్నేహం చేయకండి. మళ్ళీ చెప్తాను, వాళ్ళు ఎంత రిచ్ పీపుల్ అయినా, ఎంత గొప్పలైనా వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు దయచేసి. మళ్ళీ చెప్తాను, విన్ లూజ్. ఓకే, వాళ్ళు అవ్వాలనుకుంటారు, మిమ్మల్ని వదిలేస్తారు మధ్యలో. నెక్స్ట్ లూజ్ విన్. వీళ్ళు మరీ డేంజరస్. వీళ్ళు అతి మంచితనం పీపుల్. వీళ్ళు అతి మంచితనం పీపుల్ ఎవరంటే లూజ్ విన్ మైండ్ సెట్ వాళ్ళు. నేను ఎలా అయిపోయినా పర్లే, నువ్వు బాగుండు. హలో చెప్పండి అందరూ, నేను ఎలాగైపోయినా ఎలా పోయినా పర్లే, నువ్వు బాగుంటే చాలు నాకు. వీళ్ళు ఎవరంటే లూజ్ విన్. నేను లూజ్, వాళ్ళు పోయినా పర్లేదు, మీరు బతకాలనుకుంటారు. ఓకే, ఇలాంటి వాళ్ళతో కూడా స్నేహం చేయొద్దు. మిమ్మల్ని ముంచేస్తారు ఏదో టైంలో తెలియకుండా పాపం. అంటే అతి మంచితనం. నెక్స్ట్ రాసుకోండి, వెరీ మోస్ట్ డేంజరస్ మైండ్ సెట్ వీళ్ళు. సైకో మైండ్ సెట్ అంటారు. లూజ్. నేను చచ్చిపోతా, నువ్వు చచ్చిపో. నేను బతకపోతే నువ్వు కూడా బతకో. ఈ సినిమా ఈ మధ్య ఇలాంటి క్యారెక్టర్ వచ్చింది. ఈ మధ్య పుష్ప 2లో తెలుసా? కాలిపోతున్నప్పుడు ఆడిని కూడా పట్టించుకుంటాడు. నేను చచ్చిపోతా, నువ్వు కూడా కాలిపో. వదిలిరా బాబు, నేను వదలడు. నువ్వు కూడా కాలిపో, నాతో పాటు కాలిపో. సైకో మైండ్ సెట్. లూజ్. చిన్నప్పుడు స్కూల్ డేస్ లో ఉంటారు వీళ్ళు. వాళ్ళు దెబ్బలు తింటే మిమ్మల్ని కూడా ఖచ్చితంగా దెబ్బలు తింటారు టీచర్ చేత. ఎస్ఆర్ నో? తెలిసి అయినా చెప్పరు. టీచర్ వస్తున్నారని కూడా చెప్పరు. మీరు పడుకున్నారు అనుకో, చెప్పచ్చు కదా టీచర్ వస్తున్నారు, నీకు తగల, నీకు దెబ్బ తగిలితే తెలుస్తుంది. లూజ్ మైండ్ సెట్ అనమాట. చిన్నప్పుడు ఎలాంటి వాళ్ళు ఉన్నారు మీ ఫ్రెండ్స్? ఎప్పుడైనా టీచర్ దగ్గర దాకా వచ్చినాక చెప్పరు అనమాట, నవ్వుతుంటారు. ఎస్ఆర్ నో? ఇప్పుడు లైఫ్ లో రాసుకోండి. నేను నేర్చుకున్నాను, నా కోచ్ ఎప్పుడు చెప్తాడు, నువ్వు లైఫ్ లో ఎప్పుడు ఒకే మైండ్ సెట్ పెట్టుకు రాసుకోండి. WW మైండ్ సెట్ అందరూ రాసుకో. WWM విన్ మైండ్ సెట్ లైఫ్ లో ఎప్పుడు కలిగి ఉండు. నీ దగ్గరికి వచ్చిన అందరికి కూడా బలంగా మనస్ఫూర్తిగా కోరుకో, సక్సెస్ అవ్వాలి, బాగుండాలని. సో మీ లైఫ్ లో చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ రాసుకోండి. అన్ని బాగుంది సార్, లాస్ట్ లో ఏంటని చెప్తాను కదండి, ఆగండి. ఓకే, మీరు చెప్తున్న మీ మైండ్ అంతా ఎక్కడ ఉందో తెలుసా? అయ్యేంటో చెప్పియండి సార్. అరే ఆగొచ్చు కదా, చెప్తాను కదా. చెప్తున్న ఫోకస్ పెట్టండి దయచేసి. మీలో కొంతమంది అంటే లైక్ ఉంటారు, ఐ కెన్ అండర్స్టాండ్. నేను ఇంత చెప్తున్నా కూడా ఇవన్నీ పక్కన అయ్యేదో చెప్పండి. సో నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఈ ఫర్ రాసుకోండి. ఎనర్జీ ఉండే వాళ్ళకి డబ్బు వస్తుంది. కెన్ ఎనీబడీ టైప్? ఎవరైతే ఎనర్జెటిక్ పీపుల్ ఉన్నారో వాళ్ళు చెప్పండి. ఎవరైనా? నరేంద్ర మోడీ గారు తీసుకోండి. ఒకప్పుడు మన్మోహన్ సింగ్ తీసుకోండి. ఇద్దరు ప్రధానమంత్రులే. సార్, ఇద్దరు ప్రధానమంత్రులు. కానీ ఎవరు మీరు బాగా గుర్తుపెట్టుకున్నారు? ఎవరికి బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు చెప్పండి? నిజంగా చెప్పండి. నిజంగా మన్మోహన్ సింగ్ గారు ఎలా చదువుతారు? తాలు తీయించుకొని భారత్ కా బడ్జెట్ హై అని చదువుతారు. నరేంద్ర మోడీ గారు బచావ్ దేశ్ కి బచావ్ అంటారు అన్నమాట. ఇద్దరు చదివింది ఒకటే, ఇద్దరు ప్రధానమంత్రులే. ఎస్ఆర్ నో? ఎనర్జెటిక్ పీపుల్ జనాలు గుర్తు పెట్టుకుంటారు. మైకేల్ జాక్సన్ గుర్తు పెట్టుకున్నారు. మైకేల్ జాక్సన్ ఎందుకు డాన్స్ ఎలాగేస్తారు? ఎనర్జెటిక్ వేస్తారు. మీరు కూడా వేసుకుని మీరు కూడా వేద్దాం ట్రై చేయొచ్చు. కాకపోతే ఏదో పట్టి వచ్చి అయినా పర్లేదు. ఎనర్జెటిక్ పీపుల్ ప్రపంచం గుర్తుపెట్టు, డబ్బు వస్తుంది. విరాట్ కోహ్లీ తెలుసుకుని ఎందుకని సక్సెస్ అయ్యాడు? ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. ధోని ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. ధోని సంవత్సరం ఇన్కమ్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా 140 crores, 140 కోట్లు. ధోని, మహేంద్ర సింగ్ ధోని అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా సంపాదిస్తున్న డబ్బులు నెల సంవత్సరం 140 కోట్లు. మరి ఎందుకు చాలా మంది మిగతా వాళ్ళకి రాలేదంటే రాసుకుని హైలీ ఇప్పుడు టైప్ చేయండి. ఎనర్జెటిక్ పీపుల్ ఎప్పుడైనా చూసారా? అంటే ఇంకా ఎవరైనా మీ లైఫ్ లో? మెగాస్టార్ చిరంజీవి గారు చూడండి, ఇప్పుడు ఎందుకని సక్సెస్ అయ్యారా? ఎనర్జెటిక్ డాన్స్. ఒకప్పుడు 16 ఏళ్ల వయసు, పడి లేచే మనసు, గుర్తవుతుందా? పట్టుకో డాన్స్. ఎనర్జెటిక్. ఫాస్ట్ గా రండి.
మీరు ఎప్పుడు చూసినా ఎలా ఉన్నారంటే ఏదో ఉన్నాం నేను చెప్పకండి ఎవరికి ఎన్ని కష్టాలు ఉన్నా అద్భుతంగా ఉన్నాను సూపర్ గా ఉన్నాను ఎక్సలెంట్ గా ఉన్నాను చెప్పండి. మీ మైండ్ పెట్టదు ఎవరు విన్నా వినకపోయినా రాసుకోండి. దేర్ ఇస్ వన్ కాల్ రాసుకోండి కావాలి. యువర్ బ్రెయిన్ ఇస్ ఆల్వేస్ లిజనింగ్. కొనకండి ఎందుకంటే టూ మచ్ ఇంగ్లీష్ లో ఉంటది. హార్వర్డ్ యూనివర్సిటీ రాసిన ప్రొఫెసర్ వెరీ టఫ్ లాంగ్వేజ్. మీరు చదవద్దు, నేను చదివిన పుస్తకం ఆ పుస్తకంలో రాస్తున్నారు. యువర్ బ్రెయిన్ ఇస్ ఆల్వేస్ లిజనింగ్. కావాలి చూపిస్తాను బుక్. ఈ వర్డ్ రాస్తుంది. యువర్ బ్రెయిన్ ఇస్ ఆల్వేస్ లిజనింగ్. ఎనర్జెటిక్ గా ఉండండి, ఎనర్జెటిక్ గా. సక్సెస్ ఎత్తుక్కుంటూ వస్తుంది మిమ్మల్ని ఎత్తుక్కుంటూ. డబ్బు కోల్పోయిందా ఏడుస్తూ ఉండకండి, మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వండి. మళ్ళీ పడతామా ఏంటి చెప్పనందరూ కూడా ఏదని భూమి మీద ఉన్నప్పుడు చేసేయాలా. ఓకే yes చెప్పండి మళ్ళీ పడతామా ఏంటి భూమి మీద ఉన్నప్పుడే ఏదైనా చేసేయాలా. ఇది ఈరోజు క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్. ఈరోజు క్లాస్ ఎలా ఉంది చెప్పండి. సో ఎగ్జాక్ట్లీ 7:10 7:15 దాకా క్లాస్ చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ క్లాస్ ఎలా ఉంది ప్లీజ్ ఫాస్ట్ టైప్ చేయండి. చేంజ్ మేనేజ్మెంట్ లో రాసుకోండి. మనీ చేంజ్. మీకు యూట్యూబ్ లో చెప్పిన మనీ చేంజ్ రావాలంటే ఒక చేంజ్ గురించి చెప్తాను. సూపర్ వండర్ఫుల్. నాకున్న 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో 3 days ఫ్రీ క్లాస్ చెప్పడం ఇదే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు చెప్పను అసలు ఫ్రీ అనేది నాకు నచ్చదు యాక్చువల్లీ. చలో నేను కొంచెం ఎక్కువ మంది మిల్లర్స్ ఇంకా ఫాస్ట్ గా తయారు చేయాలని చెప్పేసి. ఆర్ యు హ్యాపీ? yes థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి నా దగ్గరికి వచ్చి ఎవరెవరితో చూడండి ఓన్లీ నేను కేవలం హ్యాండ్ రైట్ చేస్తాను. నా దగ్గరికి వచ్చి ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు ఒక 5 తీసుకుంటాను. రోజుకు ఒక 5 రిజల్ట్స్ మాత్రం షేర్ చేయండి. మిగతా వాళ్ళకి ఇన్స్పైరింగ్ ఉంటుంది. డౌట్స్ తీసుకోవాలంటే 800 మంది ఉన్నారు, ఆల్మోస్ట్ 700 మంది ఉన్నారు. ఇంకా 9 అయిపోతుంది టైం. అందరూ రాసుకోండి. మన లైఫ్ లో సక్సెస్ సాధించాలి. నోట్ చేసుకుని ఎక్కడ సీక్రెట్ చెప్తాను. సక్సెస్ఫుల్ స్టోరీస్ వినాలి. సక్సెస్ఫుల్ స్టోరీస్. నేను ప్రపంచం ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సన్ అందరి పేరు చదవడం అందరి స్టోరీస్ చదవడం మొదలు పెట్టాను. అందరి స్టోరీస్ ఎలా సక్సెస్ అయ్యారు. రతన్ టాటా, అంబానీ, అదానీ, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, మొత్తం అందరి జాక్ మా, యు నేమ్ ఎనీ మిలియనర్ బిలియనర్ ఇన్ ది వరల్డ్ వాళ్ళ స్టోరీ మొత్తం చెప్పగలను. వాళ్ళ స్టోరీ మొత్తం వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళ లైఫ్ లో ఎక్కడెక్కడ దెబ్బతిన్నారు అన్ని చెప్తాను. పిన్ పాయింట్ సహా చెప్తాను. నేను అంత చదివాను. ఇప్పుడు మీకు లెక్కలో నేర్చుకోవాలంటే ఏ మనిషి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి. మీరు బాగా లెక్కలు ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఏ మనిషి తెలుగు మనిషి చుట్టూ తిరగాలి కదా. నేను ఈ రోజు ప్రపంచంలో తెలుగులో నెంబర్ 1 మనీ కోచ్. మీరు నిజంగా బాగా డబ్బు సంపాదించాలి. దయచేసి రాసుకోండి. 100 days నన్ను ఫాలో. హౌ మెనీ డేస్ ప్లీజ్ నోట్ డౌన్. 100 days. చలో ఎనీబడి రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఎవరంటే హ్యాండ్ రైజ్ చేయండి. రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు మాత్రం డౌట్స్ అడగొద్దు. ఎందుకంటే డౌట్స్ ఎంతమంది ఆన్సర్ చేయలేం. చలో పరసర్ ఆన్సర్ ఎవరంటే హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ అంటే సీనియర్ పీపుల్ ఎవరైతే ఉన్నారు. హాయ్ సార్. ఓన్లీ 1 to 2 minutes చెప్పండి ఫాస్ట్ గా. మీరు లైఫ్ లో నా దగ్గరికి వచ్చి ఏం సాధించారు. హ్యాపీ డైమండ్ మార్నింగ్ సార్. హ్యాపీ డైమండ్ మార్నింగ్. మై బిలీనియర్స్. నేను అనవసర క్లాస్ కి 18th బ్యాచ్ నుంచి వస్తున్నాను. ఎన్నో అద్భుతాలు చూశాను. అన్ని నేను ఫీడ్బ్యాక్ కూడా సాధించాను. ఆల్రెడీ వీడియోస్ కూడా ఉన్నాయి సార్ దగ్గర. ఒక ప్రాపర్టీ విషయంలో 1 crore కలిసి వచ్చింది నాకు. అది కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చాను సార్ కి. సూపర్ అండి. కంగ్రాట్స్. అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరిని అచీవ్ చేసినప్పుడు క్లాప్స్ కొట్టండి గట్టిగా. yes సూపర్ సార్. చిన్న పాప మ్యారేజ్ అమౌంట్ కాకపోయినప్పుడు 18th బ్యాచ్ లో జాయిన్ అయ్యాను. ఆ మ్యారేజ్ లో ఎంత అద్భుతంగా చేశాను. యూనివర్సిటీలో ఇది వల్ల బ్లెస్సింగ్స్ వల్ల అసలు అనుకోలేదన్నమాట. చాలా టెన్షన్స్ లో ఉన్నాను అప్పుడు నేను. కానీ ఆ టెన్షన్స్ అన్ని పక్కన పెట్టి చాలా అద్భుతంగా మ్యారేజ్ జరిగింది పాపది. Because of law of attraction and number sir 100%. Gratitude. Thank you 100% sir. గప్పటి వ్యాపారాల్లో నేను ఎంతో పరిగెడుతూనే ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ భరత్ సార్. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. విష్ యూ హ్యాపీ వెరీ వండర్ఫుల్ లైఫ్. ఇక్కడ పాయింట్ చెప్తాను, నోట్ చేసుకున్న అందరూ కూడా. October 4th ప్లీజ్ నోట్ డౌన్. October 4th హైదరాబాద్ ఒక పెద్ద మెగా ఈవెంట్ పెడతాను. పెద్ద మెగా ఈవెంట్. కంపల్సరీగా అందరూ రండి. సో yes ఈ మధ్య ఇంకా చాలా మిరాకిల్స్ జరిగాయి. పికిల్స్ మేడం ఉన్నారు. పికిల్స్ మేడం పిలుస్తాను. చలో మేడం అందరూ కొంచెం జాగ్రత్తగా వినండి. పడుకుని yes madam, happy Monday morning.
హ్యాపీ మనీ మార్నింగ్ సార్. సార్ నేను మీకు 12th బ్యాచ్ లో జాయిన్ అయ్యాను. 12th బ్యాచ్ నుంచి కంటిన్యూ అవుతున్నాను. నేను కౌన్సిలింగ్ కూడా వచ్చాను కదా మీ దగ్గరికి. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను యూనివర్స్ ఎప్పుడు ఏదో ఒక మిరాకిల్ అయితే జరుగుతుంది, కానీ మేబీ లేట్ అయిందేమో అనుకుంటూ ఉండేదాన్ని. సడన్ గా యాక్చువల్ గా పిక్స్ స్టార్ట్ చేసి కూడా నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లోకి వచ్చిన తర్వాతనే, నాకు అంతకు ముందు అసలు నేను చేయడం కానీ నాకు తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు కూడా. ఇప్పుడు ప్రెసెంట్ నాకు ఎవరో ఒక ఆర్డర్ చేసుకున్నారు. ఎప్పుడు ఆర్డర్ చేసుకుంటుంటారు కదా సార్, చెన్నై నుంచి ఎవరో ఆర్డర్ చేసుకున్నారంట నాన్ వెజ్ పికిల్. మొన్న కాల్ చేసి మేడం మాకు కొంచెం శాంపిల్స్ కావాలి అని అడిగారు. శాంపిల్స్ అయితే నేను ఫ్రీగా ఇవ్వనండి, నేను మనీకే ఇస్తాను అని చెప్పాను. మనీకి ఇవ్వండి అని చెప్పారు. శాంపిల్స్ అందరికి ఫ్రీగా ఇచ్చేదాన్ని సార్. ఫ్రీగా ఇస్తే ఎవరు ఆన్సర్ చేసేవారు కాదు. ఇంకా ఎప్పుడు మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేస్తే వాళ్ళు ఎప్పుడు ఆన్సర్ చేసేవారు కాదు. నేనేమన్నానంటే మనీకి ఇస్తానండి, నేను ఫ్రీగా ఇవ్వను శాంపిల్స్ అని అడిగాను. లేదు మేడం ఫ్రీగానే కాదు మనీకే మీరు ఇవ్వండి అని చెప్పి వెంటనే ఒకేసారి ఒక 12 kgs ఆర్డర్ చేసుకున్నారు. ఆల్ నాన్ వెజ్ చేస్తే వెంటనే మనీ వేసేసారు. నేను చేసి పంపించేసాను ఒక 3-4 days లో. వాళ్ళు ఎందుకు అడిగారు, నాకేమైందంటే వాళ్ళు ఏం చెప్పలా, బిజినెస్ కోసం అని అలా ఏం చెప్పలేదు. వెంటనే కాల్ చేసి మేడం మేము ఒకసారి మీ దగ్గరికి వస్తాం రాజమండ్రికి అని అడిగారు. ఎందుకు వస్తారు సార్, ఇక్కడ ఏం పెద్ద ప్రాజెక్ట్ ఏం కాదు, ఇక్కడ ఇండస్ట్రీ ఏం కాదు, నేను ఇంట్లో ఒక 4 వర్కర్స్ పెట్టి చేసుకుంటున్నాను, మీరు చూసేది ఏం ఉండదు ఇక్కడ, ఎందుకు వస్తున్నారు సార్ అంటే, లేదు మేడం మిమ్మల్ని కలవాలి, ఒకసారి కలుస్తాం మేడం అన్నారు. నెక్స్ట్ వీక్ వద్దురుగానే నేను హైదరాబాద్ వెళ్తున్నానండి అన్నాను. లేదు మేడం మేము ఫ్లైట్ టికెట్ తీసుకున్నాము అని దుబాయ్ నుంచి ఒకరు, చెన్నై నుంచి ముగ్గురు వచ్చారు సార్. వాళ్ళు మా పిక్స్ తిన్నారంట. దుబాయ్ అతనైతే ఆయనకి అసలు తెలుగు రాదు. ఆయన ఏమంటున్నారంటే మిమ్మల్ని కలవాలని వచ్చాం మేడం, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాం అని చెప్పి ఇప్పుడు వాళ్ళు మన్నా మెస్ ఓనర్ చెన్నై నుంచి ఆయన గీతం రెస్టారెంట్ ఒకరు ఇలా 4 వచ్చారు సార్. వస్తే నేను వాళ్ళకి భోజనం పెట్టాను. ఆ రోజు యాక్చువల్గా 1 o'clock వచ్చారు. మొత్తానికి ఒక 4 countries కి నాకు పికిల్స్ చేయడానికి మీరు చేసి ఇవ్వాలని చెప్పి వెళ్ళారు నాకు. 4 countries మలేషియా. నేనేమన్నానంటే నేను చేస్తేనే నా టేస్ట్ వస్తుంది సార్, మరి మీరు 100 kgs అడుగుతుంటే నేను అంత ఇస్తే అప్పుడు వర్కర్స్ పెట్టుకుంటాను, వేరే వాళ్ళతో చేయించాలి, ఆ టేస్ట్ రాదు కదా అంటే వాళ్ళు టైం ఇచ్చారు. మీ ఇస్తూ మీకు 2 days కి 3 days కి ఒకసారి మీరు ఎంత ఇవ్వగలిగితే అంత ఇవ్వండి, ఒకేసారి 100 kgs అలా అవుతూ మీకు ఎంత కావాలంటే అంత అడ్వాన్స్ ఇస్తాము, మీరు ఫస్ట్ డే మనీ ఇచ్చేస్తాము అంటే నేను అదే చెప్తాను అని ఆర్డర్ తీసుకున్నాను సార్. నాతో అప్పుడు అనేవారు సార్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్నాను, మీ దగ్గరికి వచ్చి ఫాలో అవుతున్నాను, ఇంకేం రాలేదు. నేను ఏం చెప్పానంటే మేడం ఇట్స్ లైక్ బ్యాంబూ ట్రీ, ఒకేసారి వస్తుంది, మీరు చేస్తూ ఉండండి అని చెప్పాను. చూడండి ఒకేసారి 4 వాళ్ళు ఒకసారి వాళ్ళు ఫోన్ చేశారు కదా సార్, నేను కర్రీ చేశాను, అది తిని వెళ్ళి వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు మన్నా మెస్ కి ఒకసారి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాము, ఒకసారి మా వాడికి ఆ రెసిపీ చూపించేసి వెళ్ళిపోండి మేడం, మీరు మనీ ఎంత కావాలంటే అంత ఇస్తాం అని అడుగుతున్నారు సార్. నేను ఎంత షాక్ అయ్యానంటే అది మా మదర్ నేర్పించిన రెసిపీ, అది ప్రాన్ కోకోనట్ ప్రాన్ ఫ్రై, అది వాళ్ళకి అది బాగా నచ్చేసిందంట. అదొకసారి వచ్చి నాకు చూపించాలి మేడం అని చెప్పి వెళ్ళాక కాల్ చేశారు వాళ్ళు. నిజంగా నేను వెంటనే మీ దగ్గరికి రావాలి, నేను హైదరాబాద్ లో ఉన్నాను ప్రెసెంట్, మా మనవరాలు ఫస్ట్ బర్త్డే అని వచ్చాను, నేను వస్తాను సార్ ఈవినింగ్, కానీ మీరు ఉండే టైంలో ఆఫీస్ కి రావాలని చూస్తున్నాను. ఓకే సార్, నాకైతే తెలుసు సార్ లా ఆఫ్ అట్రాక్షన్, మీ క్లాసులు మీరు, నేను చాలా మంది దగ్గర ముందు చాలా కోర్సులు చేశాను సార్. లాస్ట్ మీరే, నేను ఫస్ట్ లో ఇంకొకటి సార్ చెప్పాలి, నేను ఏమనుకున్నానంటే మీరు తెలిసి మీ వీడియోస్ చూసిన తర్వాత కూడా వేరే వాళ్ళ క్లాస్ కి అటెండ్ అయ్యాను. నేను ఏమనుకున్నాను ఈ చిన్న పిల్లలాగా ఉన్నాడు తను, మా అబ్బాయి వయసు ఉంటుంది, ఈయన చెప్పింది ఏముంటది, ఏదో మంచి సీనియర్స్ అయితే బాగుంటది అన్నట్టు అనుకుని వేరే క్లాస్ కి అటెండ్ అయ్యి తర్వాత మీ దగ్గర క్లాస్ లో వచ్చాను సార్. వచ్చి ఆల్మోస్ట్ 2 years నుంచి కంటిన్యూ అవుతున్నాను నేను, కానీ ఎప్పుడు రాదు అని మాత్రం ఎప్పుడు అనుకోలేదు, ఎప్పుడు ఆశతోనే ఎదురు చూసాను. అంటే బిజినెస్ జరుగుతుంది యాక్చువల్ గా, ప్రతి రోజు నాకు ఖాళీ లేకుండా ఉంటుంది,
కానీ ఇదైతే మాత్రం చాలా మిరకిల్ సార్. వాళ్ళందరూ మా ఇంటికి వచ్చి వాళ్ళు మా ఇంట్లో ఫోన్ చేసి శీలు మేడం గారు కాల్ చేసి చెప్పాను, ఇవన్నీ మీరు బిజీగా ఉంటారు, మీరు ఫోన్ లిఫ్ట్ చేయరు అనేసి. మీ వైఫ్ కి థ్యాంక్ యూ. బిగ్ కంగ్రాచులేషన్స్. ఓకే సార్. థ్యాంక్స్ సార్. రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మేడం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మేడం ఇప్పుడు నా ధన్యవాదాలు అన్నమాట. సార్ ఎంకరేజ్ చూడండి ఇప్పుడు ఒకేసారి ఎంత పెద్ద ఎంత ఇది వచ్చింది చూడండి. అందరూ కూడా వస్తుందండి, మళ్ళీ చెప్తాను, ఖచ్చితంగా వస్తుంది. కొంచెం పేషెన్సీగా ఉండండి. ఓకే చలో దీపిక మేడం హ్యాండ్ రైజ్ చేశారా? ఎస్ మేడం. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ టు ఎవ్రీవన్. మీరు పరిచయం కావాలి, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కాన్సెప్ట్ కూడా నాకు తెలియదు. సో నాకు మీరు ఎక్కడ ఫస్ట్ పరిచయం అయ్యారంటే మీ ఆఫీస్ ఓపెనింగ్ వచ్చాను నేను. సో ఒక ఫ్రెండ్ త్రూ వచ్చాను. అసలు అదేంటి, అసలు డబ్బులు అంటే ఆ వీడియో చూసా, ఓపెనింగ్ వీడియో మనీ అని గురించి కొంచెం నేను కొన్ని డిఫరెంట్ ఛాలెంజెస్ తో వచ్చాను. అసలు తెలుసుకుందాం ఏం జరుగుతుంది ఆఫీస్ లో అని అలా వచ్చాను. సో ఆ రోజు మా ఫ్రెండ్ చెప్పారు, మీకు కొన్ని బ్రేస్లెట్స్ కూడా తీసుకున్నాను. సో ఆ బ్రేస్లెట్స్ ఎలా వేసుకోవాలి గైడెన్స్ అంతా లేదు. సో నేను అక్కడ మీతో మాట్లాడాను ఫస్ట్ డే. సో మీరు అన్నారు ఒకసారి కొంచెం నాకు మేజర్ ఫైనాన్షియల్ ఛాలెంజెస్ ఉన్నాయి, సో మీరు ఒకసారి కౌన్సిలింగ్ కి రండి అంటే, నేను మిమ్మల్ని ఫస్ట్ మాట్లాడింది కూడా కౌన్సిలింగ్ లోనే. కౌన్సిలింగ్ లో నిజంగా ఇంత రిజల్ట్ వస్తుంది, అసలు ఏంటి కౌన్సిలింగ్ ఏంటి, కౌన్సిలింగ్ వల్ల అసలు ఫైనాన్షియల్ ఛాలెంజెస్ సాల్వ్ అవుతాయి డౌట్ తో వచ్చాను. చాలా డౌట్స్ తో వచ్చాను మీ దగ్గరికి. కానీ మీరు కౌన్సిలింగ్ తీసుకున్నాక నేను అంటే మనీ రివీల్ చేయొచ్చా లేదా, చేయొచ్చా సార్? చెప్పండి మేడం. నేను ఒక ఆల్మోస్ట్ 4 crores ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో అవి నాకు రిటర్న్ బ్యాక్ రావాలన్నమాట. అంటే నేను కొన్ని ఫైనాన్షియల్లీ ఫ్రీ అవ్వాలి. 4 crores వరకు నేను 4 crores ఎలా ఎర్న్ చేయాలి బ్యాక్ అనే దాంతో మీ దగ్గరకు వచ్చాను. బట్ మీ కౌన్సిలింగ్ అయ్యాక మీ కౌన్సిలింగ్ లో చెప్పిన టెక్నిక్స్ ఫాలో అయ్యారు. మీరు 100 days ఫాలో అవ్వమని చెప్పారు. నేను ఆల్మోస్ట్ నాకు 21 days లోనే ఒక 2+ crores నేను ఫ్రీ అయిపోయాను. వావ్, సూపర్ మేడం. చూడండి, దిస్ ఇస్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. మీరు ఇచ్చిన బ్రేస్లెట్స్, మీరు ఇచ్చిన టెక్నిక్స్ నేను టిల్ డేట్ ఇప్పటికీ ఫాలో అవుతున్నాను. కంపల్సరీగా వాడండి, అందరికి నేను చెప్తానండి. సో కొత్తగా బ్రేస్లెట్ లాంచ్ చేశాను. దిస్ ఇస్ కాల్డ్, కలర్ కనిపిస్తుందండి, లాపిస్ లజోలి. నోట్ చేసుకోండి, దిస్ ఇస్ అ బ్లూ, పవర్ ఆఫ్ బ్లూ. సో రీసెంట్ నిన్న వచ్చే ఆఫీస్ కి ది మోస్ట్ బెస్ట్ బ్రేస్లెట్స్ ఇన్ ద వరల్డ్ క్వాంటిటీ, వరల్డ్ బెస్ట్ క్వాలిటీ తీసుకొచ్చాను. సో ఆఫీస్ లోనే, వెబ్సైట్ లో కూడా మీకు పెడుతున్నాం, కొనుక్కోండి. ఎంతమంది పవర్ఫుల్ గా తయారవుతున్నారు? హలో, పవర్ఫుల్ గా లైఫ్ లో మీరు ఎక్కడికి వెళ్ళినా మీరే రూల్ చేయాలండి, మీరే నెంబర్ 1 ఉండాలి. రాసుకుని క్యారీ ద బ్లూ బ్రేస్లెట్. ఎందుకు అనేది మీరు ఆఫీస్ కు చెప్తాను కావాలంటే, ఆల్రెడీ మన క్లాస్ లో చెప్పాను, వాస్తు క్లాసెస్ లో, మళ్ళీ రిపీట్ చేయను. సో బ్లూ అనేది మోర్ పవర్ఫుల్. మేడం రియల్లీ బిగ్ కంగ్రాచులేషన్స్ దీపిక మేడం. వాస్తు క్లాసెస్ అటెండ్ అవుతున్నాను. వాస్తు కంప్లీట్ ఇంట్లో చేంజ్ చేసేసుకున్నాను. దాంతో కూడా మంచి వాస్తు క్లాస్ ఎలా అనిపించే, ఎలా అనిపించింది మార్పు? సార్ ఇంట్లో నేను అన్ని మీరు చెప్పిన చేంజెస్ చేశాను. చాలా చేంజ్ కనిపిస్తుంది ఇంట్లో, మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ లో, మా మైండ్ సెట్ లో, ఫ్యామిలీ రిలేషన్స్ లో అన్ని కూడా చాలా డిఫరెన్స్. చిన్న టిప్స్ బట్ చాలా హెల్ప్ అవుతున్నాయి ఆ టిప్స్ కూడా. సూపర్ మేడం, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్, వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ. ఎస్, జ్యోతి మేడం ఉన్నారు, ఆర్ఆర్ సార్ ఉన్నారు, రాజలక్ష్మి వచ్చారు. ఎస్ 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 మేడం. హ్యాపీ మనీ మార్నింగ్ మేడం. ఓన్లీ 1 to 2 minutes. చెప్పండి ఫాస్ట్ గా. హలో మేడం స్ట్రక్ అయ్యారు. ఇట్స్ ఓకే. రాజలక్ష్మి గారికి ఇద్దాం, దాని తర్వాత లక్ష్మణ్ సార్, ఆర్ఆర్ సార్ రెడీగా ఉండండి. ఆర్ఆర్ సార్ నెక్స్ట్ మీరే. రాజలక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే. ఎవరి కోసం అయితే హ్యాపీ మిలీనియర్ బ్యాచ్ లో నేను వచ్చాను. సో హ్యాపీ. సూపర్. చెప్పండి మీరు అందరు గట్టిగా చెప్పండి, అందరు రండి మా దగ్గర. మీ అంతా సో హ్యాపీ సెలబ్రిటీ అయ్యే కొడుకు డీజేలో. మరి అఖాల్లో ఇది ఇల్లు మారాం అంటే ఇంకా సొంత ఇల్లు, డ్రీమ్ హౌస్ వస్తుంది బహుశా అంతాను. ఈ ఇంటికి
10 నుంచి నా కొడుకే కావాలని అనుకునే అమ్మాయి మా కోడలుగా వచ్చింది. సో కొత్త వాళ్ళకి మీరు అంటే నా దగ్గరకు వచ్చి లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్నారు. నాకున్న అంటే లైక్ చిన్న స్టూడెంట్ మీరే. ఓకే, జనాలు కొత్త వాళ్ళకి చెప్పే మీరు మాట ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి? ఫాలో అవ్వాలి. మీరు అంటారు కదా ఎప్పుడూను లెక్కల మేషర్ దగ్గరికి లెక్కలు కావాలంటే అలాగా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ కావాలంటే మీ దగ్గరికే రావాలి. ఎందుకంటే వైజాగ్ విజయనగరం వాళ్ళు అయ్యుండి మీరు హైదరాబాద్ వచ్చి ఇంతలా ఉండి షాప్ ఓపెన్ చేసి అవన్నీ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎవరు వస్తారో మీ దగ్గరికి పూర్తిగా కంప్లీట్ గా నన్ను అందరూ అడుగుతున్నారు, నువ్వేం సాధించావు హ్యాపీ బ్యాచ్ లోకి వెళ్ళిపోయావు, మిలియనర్ బ్యాచ్ లోకి వెళ్ళిపోయావు, నువ్వు క్యాసెట్స్ తీసుకున్నావు అన్నారు. నాకు తెలియదు నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎలా మైండ్ సెట్ మార్చుకున్నాను. వెరీ గుడ్. గట్టిగా మైండ్ సెట్ మార్చు. మేడం ఎవరైతే ఇంకా 40-50 ఉండి కూడా ఇంకా ఏం సాధిస్తాం అని వాళ్ళు అందరూ వినండి. చూడండి ఆవిడ ఎంత చిన్న ఆవిడ ఎంత మైండ్ సెట్ అప్పుడు మార్చేస్తుంది. నా మైండ్ సెట్ ని ఎప్పుడు ఎన్ని ఛాలెంజెస్ కంప్లీట్ ఛాలెంజెస్ వచ్చినా నేనేం ఫెయిల్ అవ్వను. ఎందుకంటే అన్వర్ సార్ ఉన్నారు, మీకు చెప్తూ ఉంటాను, నేను పంపిస్తూ ఉంటాను ఏది వచ్చినా సరే. అంటే థాట్ ప్రాసెస్ లో మెడిటేషన్ ప్రాసెస్ లో అంతా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. Thank you. We are all billionaires. Yes, exactly. Tadastu అని అందరూ కూడా తదాస్తు. We are all billionaires. Thank you. Good luck. Very happy to see you after long time. అన్నారు సార్ అందరూ 1 to 2 minutes చెప్పండి ఫాస్ట్. రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు షేర్ చేయండి, మిగతా వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. హ్యాపీ మార్నింగ్ సార్. క్లాస్ ఫాలో అవుతున్నాను సార్. ఎప్పటి నుంచో నా డ్రీమ్ దుబాయ్ వెళ్ళాలని డ్రీమ్. సార్ దగ్గరకు వచ్చాక పాస్పోర్ట్ రావడం, వీసా రావడం, సార్ 2-3 months లోనే నాకు డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. అలాగే నా బిజినెస్ కూడా నా పేరు మీదే, నా పేరు రత్నారెడ్డి, రత్న గోల్డ్ అని ఒక బ్రాండ్ క్రియేట్ చేసి ఆ బ్రాండ్ తోటి మార్కెటింగ్ చేస్తున్నాను. అది మన సార్ కూడా బ్యాక్ పెట్టాను, బ్లూ అన్నారు, బ్లూ డిజైన్ చేసి బిజినెస్ ఒక రేంజ్ లో చాలా బాగుంది. చాలా ఫుల్ పాజిటివ్ గా ఉంటుంది. సార్ ఏంటంటే మనం ఏది విజువలైజేషన్ చేస్తే అది 100% అవుతుంది. మనం చేసి సాధన మీద ఆధారపడి ఉంటుంది. అది మనం చేసుకునేది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్. ఎంతమంది ఫాస్ట్ గా ధనవంతులు అవ్వాలనుకుంటున్నారండి? ఫాస్ట్ గా. సో నేను మీకోసం కొన్ని ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేశాను. విత్ యువర్ పర్మిషన్ మీరు ఓకే అంటే నేను మన గ్రూప్ లో పెడతాను మీకు. ఓకే, వెబ్సైట్ మీకు పెడతాను, మీకు నచ్చిన కొనుక్కోండి. అంతే, మీకు నచ్చిన కొనుక్కోండి. పర్మిషన్ గ్రాంటెడ్. ఓకే అంటే ఓకే అని టైప్ చేయండి. అందరూ ఓకే అంటేనే పోస్ట్ చేస్తాను, లేకపోతే నేను ఒక వారం రోజుల పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పర్మిషన్. మీకు 8 కల్లా నేను గ్రూప్ లో ఉంటుంది. 8 కల్లా మీరు లింక్ చెక్ చేసుకోండి, మొత్తం చూడండి, మీకు ఏమైనా ప్రొడక్ట్స్ కావాలో కొనుక్కోండి. ఎవరున్నారు? సార్ అయిపోయారు. ఇంకా శ్రీనివాస్ సార్ విజయనగరం. శ్రీనివాస్ సార్, హ్యాపీ మార్నింగ్ సార్. నేను 2 years నుంచి అన్వర్ సార్ ని ఫాలో అవుతున్నాను. నేను ఎన్నో విజయాలు సాధించాను. మనం ఏంటంటే నమ్మకంగా అన్వర్ సార్ మనం ఏవైతే చేయాలనుకుంటాం సార్ చెప్పినట్టుగా ఫాలో అయితే బిజినెస్ లో లైఫ్ లో ఉండండి 100% సాధిస్తాం. నేను సాధించాను కూడా. నేను సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక 60 లక్షలు పెట్టి ఫ్లాట్ తీసుకున్నాను. నాకు చిన్న ఆల్టో కార్ ఉండేది, కియా కార్ కొనుక్కోవాలని నేను డ్రీమ్ చేసుకున్నాను. అనుకున్న టైం కన్నా చాలా ముందే దానికి అచీవ్ చేశాను. సార్ చెప్పిన టెక్నిక్స్ అన్ని ఫాలో అయ్యాను. అందరూ కూడా దయచేసి సార్ ఫాలో అవ్వండి, మీ లైఫ్ ని మార్చుకోండి. థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్ క్యూట్, షార్ట్, స్వీట్, సింపుల్ చెప్పేశారు అసలు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, రిమైనింగ్ ఎవరున్నారు? జ్యోతి మేడం దాకా అయితే అయిపోయారు. ఓకే, బిలియనర్ లక్ష్మి మేడం. చూద్దాం. జ్యోతి మేడం వెళ్ళిపోయారు. కుబేర దాక్షలో చేద్దాం సార్. నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి చేరుకోవాలని ఒక లక్ష్యం పెట్టుకున్నా సార్. మీ దగ్గర చెప్పినాక నా మైండ్ సెట్ మార్చుకున్నా సార్. నేను ఏదైనా అన్వర్ సార్ దగ్గర ఒక 5 ఏళ్లలో సాధించాల్సింది ఏమో
ఒక 1 year లో సాధించదు అనుకుని నాకు ఇప్పుడు 64 ఏళ్ళు ఉన్నాయి. నేను 2 years లో ఏదైనా సాధించగలను. ఒక లాటరీ 10 crores విన్ కావాలని ఒక ఏం పెట్టుకున్నాను సార్. సూపర్ అమ్మా, వెరీ గుడ్. గట్టి కొట్టండి అందరికీ. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. గుడ్ లక్. నెక్స్ట్ లక్ష్మణ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ హ్యాపీ మార్నింగ్ చెప్పండి. సార్ నేను కొన్ని నాకున్న పరిస్థితులు మీకు చెప్పాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఈ రోజే జాయిన్ అయ్యాను, ఫస్ట్ టైం మీకు ఈ రోజే జాయిన్ అయ్యాను సార్. నేను అంతకు ముందు ఎందుకంటే మీరు కౌన్సిలింగ్ రండి, కౌన్సిలింగ్ వస్తే మీరు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. ఎనీ ప్రాబ్లం మీకు లైఫ్ లో ఏ సమస్య ఉంది నాతో ఒక 1 hour 1.5 hour కూర్చోండి. కౌన్సిలింగ్ లో మీరు సో అక్కడ మనం సాల్వ్ చేద్దాం సార్. ఎందుకంటే ఇది దీంట్లో కాదు, జస్ట్ ఇక్కడ వీడియో ఫీడ్బ్యాక్స్ ఎందుకు తీసుకుంటాం అంటే మీకు కాన్ఫిడెన్స్ రావడానికి కోసం. నేను ఎప్పుడు కూడా నమ్మితేనే అది ఈజీగా యాక్షన్ లో దిగుతుంది, నమ్మితేనే యాక్షన్ లో దిగుతుంది. అందుకని థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లాస్ట్ జ్యోతి మేడం తీసుకున్నాం, రిమైనింగ్ రేపు తీసుకున్నాం. జ్యోతి మేడం హ్యాపీ మార్నింగ్ మేడం. నేను 13th బ్యాచ్ లో మీ దగ్గరికి వచ్చాను. మీ దగ్గరకు వచ్చిన 30 lakhs అప్పు ఉంది. ఈ ఇయర్ లోనే 70 లక్షలు పెట్టి మా అబ్బాయి గ్రాండ్ గా పెళ్లి చేశాను సార్. 70 లక్షలు గట్టి కొట్టండి. క్లాస్ సూపర్ మేడం, కంగ్రాచులేషన్. 40 లక్షలు బంగారం పెట్టాను సార్. వడ్రాణం, గాజులు, నెక్లెస్, తాడు, నల్లలు, కులకరాలు ఇవన్నీ కూడా మీరు ఎంత ఫీజులు పెట్టుకుంటారో పెట్టుకోండి. నేను ప్రతి క్లాస్ ని నిన్ననే నా కొడుకు కూడా నా పేరు మీద బ్లూ ప్రింట్ డబ్బులు కట్టాను సార్. సూపర్. లైఫ్ బ్లూ ప్రింట్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. అంతకుముందు మీ దగ్గర రాకుండా నాకు 80,000 నుంచి 1,00,000 రూపాయల ఆదాయం ఉండేది. ఈ రోజు 12 లక్షలు 15 లక్షలు తీసుకున్నా, తొందరలో 20 లక్షలకు వెళ్ళబోతున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్ మేడం. థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాచులేషన్స్. రేపు మళ్ళీ కలుద్దాం. చిన్న గుర్తుపెట్టుకోండి, లైవ్ బ్లూ ప్రింట్ కావాలనుకున్న నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. చాలా మంది అడుగుతున్నారు లైవ్ బ్లూ ప్రింట్ సార్, మాకు లైవ్ బ్లూ ప్రింట్. ఈ నెంబర్ నోట్ చేయండి, అందరూ కూడా టైప్ చేయండి. మీకోసం జస్ట్ 35,000 పెట్టి ఒక నెంబర్ తీసుకున్నాను, ఫ్యాన్సీ నెంబర్, మీకు గుర్తుండడం కోసం సార్. మీ మెమరీ పవర్ పెంచడం కోసం నేను ఖర్చు పెట్టి మీకు ఆ నెంబర్ ఫ్రీగా ఇస్తున్నాను, నోట్ చేసుకోండి. 988 555588. ప్లీజ్ నోట్ డౌన్ 988. Yes, super. Thank you దీపిక మేడం. 988 555588. ఇది మన కంపెనీ నెంబర్. ఓకే, మీరు మార్నింగ్ 10 తర్వాత కాల్ చేయకండి. ఇప్పుడు చేయకండి. మార్నింగ్ 10 తర్వాత. సో మీరు ఆఫీస్ రిసెప్షన్ నెంబర్ ఇది. ఓకే, మీరు ఎవరైనా ఆఫీస్ కి రావాలన్నా టీమ్ కి ఫోన్ చేయండి, మీకు లొకేషన్ ఇవన్నీ పంపిస్తారు. లైవ్ బ్లూ ప్రింట్ అందరూ నోట్ చేసుకోండి. లైవ్ బ్లూ ప్రింట్ ఇగోండి, నా లైవ్ బ్లూ ప్రింట్. నేను ఎవరికి చూపించను, బట్ కనిపిస్తుందండి. ఎస్ లైవ్ బ్లూ ప్రింట్. సో ఇది కావాలని కాల్ చేయండి. అక్టోబర్ 4th ఒక పెద్ద మెగా ఈవెంట్ చేస్తున్నాను హైదరాబాద్ లో, నోట్ చేసుకుని. హైదరాబాద్ లో మెగా ఈవెంట్. బట్ చిన్న కండిషన్, మీరు వచ్చేటప్పుడు మీ విజిటింగ్ కార్డ్స్, మీ పాంప్లెట్స్ కంపల్సరీగా పట్టుకొని రావాలి. ఎక్కడికి? ఆఫీస్ కాదండి, అక్టోబర్ 4th మెగా ఈవెంట్ చేస్తున్నాను. ఎంతమంది మీ బిజినెస్ పెంచుకోవాలనుకుంటున్నారు? ఆ రోజు కంపల్సరీగా రండి. 1500 మందితో పెద్ద మెగా ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇయర్ లో చేస్తున్న ఫస్ట్ అండ్ లాస్ట్ ప్రోగ్రామ్ 1500 మందితో. అయితే రేపు క్లాస్ నోట్ చేసుకోండి. మీరు ఎంతమందిని ఇన్వైట్ చేయండి, ఎందుకంటే ఓన్లీ 2 days మాత్రమే క్లాసెస్ ఉంటాయి. రిమైనింగ్ 2 days, టోటల్ ఓన్లీ 3 days మాత్రమే క్లాసెస్. ఈరోజు క్లాస్ బాగుందా? చేంజ్ అవ్వాలంటే మెగా ఫార్మ్ ఇచ్చాను. మెగా ఫార్మ్ వెరీ పవర్ఫుల్ ఫార్మ్, మనీ ఫార్మ్. అది రాసి పెట్టుకోండి. మళ్ళీ బుక్ లో రాసి ఎక్కడ పెట్టి మర్చిపోతారండి. మళ్ళీ చెప్తాను, మీరు ఎదురుగా కనిపించేలాగా పెట్టుకోండి. చేంజ్ అంటే సి అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి అనేది. ఓకే, రేపు క్లాస్ లో రాసుకోండి. ఎగ్జాక్ట్లీ షార్ప్ 6 o'clock కి నేను మనీ హిప్నోటిజం ఉంటది. మీరు ఎంతమందిని ఇన్వైట్ చేయండి. ఎంతమంది హెల్ప్ చేద్దాం ఉంటారా? ఎంతమంది చేతులు ఎంతమంది హెల్ప్ చేద్దాం? ఎస్, వెరీ సింపుల్. ఈ లింక్ ఫ్రీగా షేర్ చేయండి. మీకు ఈరోజు నైట్ 7 లో పెట్టేస్తాం. ఇప్పుడు నేను యాక్చువల్లీ గ్రూప్ లో మీకు ఒక ఇది పెడతాను, మన కమ్యూనిటీ గ్రూప్ లింక్. ఈ లింక్ మీరు ఇష్టం స్టేటస్ లో పెట్టుకోండి, మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసుకోండి. ఎంతమందిని ఫ్రీగా ఇన్వైట్ చేయండి. ఫ్రీగా ఇన్వైట్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, సీక్రెట్ చెప్తున్నాను. మీరు ఎంతమంది జీవితాన్ని హానెస్ట్ గా మారుద్దాం అనుకుంటే మీ లైఫ్ ఫాస్ట్ గా మారుతుంది.
ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. టాటా బాబాయ్, సీ గుడ్ లక్. సో ఓకే, ఇప్పుడు నేను లింక్ షేర్ చేస్తాను, కమ్యూనిటీ లింక్, మీరు అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ టాటా బాబాయ్, సీ గుడ్ లక్. రేపు మీకు చాలా సస్పెన్స్ అయిపోతాను, చాలా సస్పెన్స్. రేపు క్లాస్ మిస్ అయితే అందరూ చెప్పండి, ఇలా చేతులు పెట్టండి, ఏం చేయలేం. ఓకే, ఇంకా చెప్తున్నాను, కొంతమంది నా దగ్గర రాకుండా అందరూ చెప్పండి జంపింగ్ జపాంగ్, జంపింగ్ జపాంగ్ చెప్పండి అందరూ కూడా, జంపింగ్ జపాంగ్. ఇక్కడ అర్థమైందండి, డబ్బు టైం వేస్ట్, డబ్బు వేస్ట్ తప్ప మీకేముంటుంది.